Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే తెలంగాణ టెట్ ఇంగ్లీష్కి సంబంధించి ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్లో భాగంగా క్లాస్ 2 అనేది మనము ఈ వీడియోలో చూడబోతున్నాం అండి. చూడండి, ఎవరైతే స్టూడెంట్స్ తెలంగాణలో టెట్ ఇంగ్లీష్ కోసం ప్రిపేర్ అవుతున్నారో మీకు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ వచ్చే విధంగా, అంటే మినిమం 20 మార్క్స్ మ్యాక్సిమం 25+ మార్క్స్ అనమాట. ఓకేనా, మినిమం 20 మార్క్స్ వచ్చే విధంగా మేము ఈ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అనేవి డిజైన్ చేసాము అండి. ఈ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయబోయే క్వశ్చన్స్ మీకు ఏంటంటే అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయ్యే విధంగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ మీరు రాయబోయే ఎగ్జామ్స్లో కూడా సేమ్ ఇవే మోడల్స్ మనకు రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని మీకు బెస్ట్ మార్క్స్ తెప్పియడం కోసం మేము ఈ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేసాము అండి. ఓకేనా, ఆల్రెడీ మీరు జనవరిలో రాసినప్పుడు కూడా ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాము ఫ్రీగా. అప్పుడు చాలామంది స్టూడెంట్స్ మన ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ విని ఎక్సలెంట్గా స్కోర్ చేయడం జరిగింది అండి. కాబట్టి మీరు కూడా ఇంగ్లీష్లో మంచి స్కోర్ చేయాలి అనుకుంటే, ఈసారి టెట్ ఇంగ్లీష్లో 20+ మినిమం చేయాలి అనుకుంటే మన క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా, నేను వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను మీకోసం. కంపల్సరీ క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ చూడండి, టెట్ కోసం అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ చూడండి. ప్రీవియస్ పేపర్స్, చాలా ప్రీవియస్ పేపర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ పేపర్స్ కూడా అన్నీ కంప్లీట్ చేసుకోండి. ఓకేనా, అయితే ఈ వీడియోలో మనం ఏంటంటే క్లాస్ 1 ఆల్రెడీ కంప్లీట్ అయింది ర్యాపిడ్ రివిజన్లో. ఆ క్లాస్ 1 కూడా చూసేసేయండి చూడని వాళ్ళు. ఓకేనా, అది రైట్. అయితే ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా, ఇంకా మీకు వీడియోస్ అనేది చేస్తూనే ఉంటాను. అయితే చూడండి, ఈ క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు చూడండి స్టూడెంట్స్, మీకు ఆల్రెడీ తెలిసిందే, మీరు కనుక సబ్జెక్ట్ మొత్తం నేర్చుకోవాలి అనుకుంటే, ఇంగ్లీష్ మొత్తం నేర్చుకోవాలి, ఇంగ్లీష్ మొత్తం నాకు రావాలి, నేను ఎక్సలెంట్గా ఇంగ్లీష్లో స్కోర్ చేయాలి అని అనుకుంటే ఒకసారి మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ డిఎస్సి టెట్ కోర్సెస్లో ఈ కోర్సెస్ కనిపిస్తాయండి. మనకు 20 days వ్యాలిడిటీ కోర్స్ ఉంది, 1 month వ్యాలిడిటీ కోర్స్ ఉంది, నెక్స్ట్ టెట్ డిఎస్సి కలిపి 3 months వ్యాలిడిటీ కోర్స్ ఉంది, 6 months వ్యాలిడిటీ కోర్స్ కూడా ఉంది. ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్సు తీసుకోవచ్చు మీరు. ఇందులో మీకు ఎస్ఎస్సి లెవెల్లో కంటెంట్ ఉంటుందండి, కంప్లీట్ గ్రామర్ కోర్స్ అనమాట. రైట్, ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకే, నోట్స్ పీడిఎఫ్లు ఉంటాయి, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రాక్టీస్ బిట్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది మన యాప్లో. కాబట్టి క్లాసెస్ తీసుకోండి. ఎంతోమంది స్టూడెంట్స్ మన క్లాసెస్ విని 20+ మార్క్స్ గెయిన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కూడా మంచి స్కోర్ గెయిన్ చేయాలి అంటే యూట్యూబ్ క్లాసెస్ ఫాలో అవ్వండి, యాప్ క్లాసెస్ కూడా వినండి. ఓకేనా, ఫ్రీ డెమో చూసి నచ్చితేనే తీసుకోండి. రైట్, ఇలా చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే లెటస్ గో టు ద బీచ్. చూడండి, లెట్ పక్కన ఇలా ఎస్ పెట్టిందంటే దాని మీనింగ్ ఏంటంటే లెట్స్ అని. ఓకే, లెటస్ మనం లెట్స్ అంటాం. లెట్స్ గో టు ద బీచ్ అని. ఇక్కడ క్వశ్చన్ ఏమడుతుందంటే చూడండి, కామా పెట్టి క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు అండి. కామా పెట్టి ఏం చేశాడు, అక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఓకేనా, అయితే అసలు మనకు లెట్ అనే దానికి అసలు క్వశ్చన్ ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ క్లియర్గా. చూడండి, ఎప్పుడైనా సరే లెట్ తోటి మనకు 2 ఫార్మాట్స్ ఉంటాయండి. చూడండి క్లియర్గా, లెట్ మీ గో, ఓకేనా, లెట్ హర్ గో, ఓకేనా, లెట్ దెమ్ గో, ఓకేనా, నెక్స్ట్ వన్ లెట్ ఇట్ గో. ఇలా మనకు లెట్ తోటి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ వచ్చినాయి అనుకోండి. ఇట్ కానీ, మీ కానీ, హర్ కానీ, దెమ్ కానీ ఇలా వచ్చినాయి అనుకోండి. అప్పుడు మనకు దానికి మీనింగ్ ఏమొస్తుందంటే లెట్ మీ గో అంటే నన్ను వెళ్ళనివ్వండి అని పర్మిషన్ అడగడం అనమాట. లెట్ హర్ గో అంటే ఆమెను వెళ్ళనివ్వండి అని, లెట్ దెమ్ గో అంటే వాళ్ళని వెళ్ళనివ్వండి అని. ఇది మొత్తం పర్మిషన్ లాగా ఉంటుందండి. రైట్, అది మనకు లెట్ అస్ ఉంది అనుకోండి. చూడండి ఇక్కడ లెట్ అస్ గో, నెక్స్ట్ వన్ లెట్ అస్ ప్రిపేర్. లెట్ అస్ గో అన్న లెట్స్ గో అన్న ఒకటే, లెట్స్ గో, లెట్ అస్ ప్రిపేర్ అంటూ ఉంటాం. రైట్, అయితే దీని మీనింగ్ మనకు చేంజ్ అవుతుందండి. లెట్ అస్ గో అంటే మీనింగ్ ఏంటి అంటే మనం వెళ్దాం పదండి అండి. ఓకేనా, లెట్ అస్ ప్రిపేర్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ప్రిపేర్ అవుదాం పదండి అని. అదేంటి సార్, మనకు లెట్ మీ గో అంటే నన్ను వెళ్ళనివ్వండి అన్నారు, మరి లెట్ అస్ గో అంటే మమ్మల్ని వెళ్ళనివ్వండి అనే మీనింగ్ రావాలి కదా. ఎందుకు మీనింగ్ చేంజ్ అయింది అంటే చూడండి, ఇక్కడ మనం ఎప్పుడైనా సరే మీ కానీ, ఇట్ కానీ, హర్ కానీ, హిమ్ కానీ, దెమ్ కానీ వచ్చినప్పుడు పర్మిషన్ అడిగే రీతిలో ఉంటుందండి. కానీ మనకు అజ్ అనేది వచ్చింది అనుకోండి, అజ్ అంటే దాని మీనింగ్ ఏంటి, మేము అందరం కదా. కాబట్టి అందరం వెళ్ళాలి అనుకున్నప్పుడు వేరే వాడి పర్మిషన్ అడగాల్సిన అవసరం ఏముంటుంది, అందరం డిసైడ్ అయినాం వెళ్ళాలని. కాబట్టి వేరే వాడిని పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు, మనం వెళ్దాం పదండి, వాడింది మనం వెళ్ళనిచ్చేది, మనమే వెళ్దాం పదండి అని చెప్పేసి మీనింగ్ అనేది అలా చేంజ్ అవుతుంది అనమాట. ఓకేనా, లెట్స్ గో అంటే మనం వెళ్దాం పదండి అని. సో మన పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు, ఇక్కడైతే పర్మిషన్ అడగాలి.
మీ వచ్చినా, ఇట్ వచ్చినా, దే వచ్చినా, హిమ్ వచ్చినా, హర్ వచ్చినా వాళ్ళు వేరే వాళ్ళు కాబట్టి పర్మిషన్ అడగాల్సిందే. కాబట్టి ఇక్కడ అస్ మనం అందరం వెళ్ళాలనుకున్నప్పుడు పర్మిషన్ అవసరం లేదు, మనం వెళ్దాం పదండి అంటాం, రైట్. అయితే ఇక్కడ చూడండి, క్లియర్ అబ్జర్వ్ చేయండి. మీకు ఇలా వచ్చినప్పుడు దీన్ని క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది, లెట్ ఇట్ కానీ, లెట్ మీ కానీ, ఓకేనా, లెట్ హర్ కానీ, లెట్ దెమ్ కానీ, లెట్ హిమ్ కానీ, క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుంది అంటే విల్ యూ అనేది క్వశ్చన్ ట్యాగ్ వస్తుందండి. విల్ యూ అనేది మనకు అక్కడ క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. ఎందుకంటే నువ్వు కదా సబ్జెక్ట్ అక్కడ, లెట్ మీ గో అంటే నువ్వు నన్ను వెళ్ళనివ్వు అని, నువ్వు అక్కడ సబ్జెక్టు కాబట్టి నువ్వు సబ్జెక్ట్ అవుతావు కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది విల్ యూ, ఓకేనా. హెల్పింగ్ ఆఫ్ ప్లేస్ సబ్జెక్ట్ కదా క్వశ్చన్ ట్యాగ్ అంటే, విల్ యూ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. వీటికి విల్ యూ వస్తుందండి. అది మనకు లెట్ అస్ గో అజ్ తోటి వచ్చింది అనుకోండి, లెట్ అజ్ వచ్చినప్పుడు లెట్ అస్ గో అంటే మనం వెళ్దాం పదండి కదా. యూ అనే సబ్జెక్టా, మనం అనే సబ్జెక్టా కదా, మనం అనేది సబ్జెక్ట్ లాగా తీసుకుంటాం మీనింగ్ ప్రకారం. కాబట్టి మనం కాబట్టి అప్పుడు మనకు వి అంటే మనం అంటే వి కదా, వీకి షెల్ వస్తుందా, విల్ వస్తుందా, షెల్ వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే షెల్ వి. ఆన్సర్ వస్తుంది చెప్పండి, మనకు షెల్ వి అనేది మనకు ఆన్సర్ అవుతుంది అండి, ఓకేనా. లెటర్స్ ఉన్నా, లెటర్స్ నాట్ ఉన్నా సరే, లెటర్స్ ఉన్నా, లెటర్స్ నాట్ ఉన్నా ఒకటే, ఓకేనా, ఒకటే క్వశ్చన్ ట్యాగ్ ఉంటుంది వీటికి. చూడండి, లెట్ అనే దానికి అస్ తోటి వస్తే మనకు క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుందండి, షెల్ వి వస్తుంది. అదే మనకు లెట్ అనే దానికి ఇట్ కానీ, మీ కానీ, హర్ కానీ, దెమ్ కానీ వచ్చినాయి అనుకోండి, ఏమొస్తుంది మనకు విల్ యూ అనేది క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. ఎందుకు మారినాయి అంటే ఇక్కడేమో సబ్జెక్టు యూ అవుతుంది, అక్కడేమో సబ్జెక్ట్ మనకు అక్కడ వి అవుతుంది అనమాట, ఓకేనా. మీనింగ్ ప్రకారం మారుతుంది అనమాట. అందుకే మనకు షెల్ వి అనేది ఆన్సర్ అవుతుంది, ఓకేనా. కాబట్టి లెట్ అస్ గో టు ద బీచ్ అంటే మనం బీచ్కి వెళ్దాం పదండి అని, అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది షెల్ వి. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ. కాన్సెప్ట్ క్లియర్గా చూసుకోండి. నేను ఆల్రెడీ క్వశ్చన్ ట్యాగ్స్ అనే టాపిక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన యూట్యూబ్లో, ఎవరన్నా వినని వాళ్ళు వెళ్ళి వినండి, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏమంటుందో, ద లోకల్ అథారిటీస్ బ్యాక్డ్ డౌన్ ఆన్ దేర్ ప్లాన్స్. బ్యాక్డ్ డౌన్ అంటే వెనక్కి వచ్చారు అని ప్లాన్స్లో. టు డెమాలిష్ ద బిల్డింగ్. డెమాలిష్ చేయడం అంటే ఏంటంటే డిస్ట్రాయ్ చేయడం, నాశనం చేయడం అనమాట. అంటే లోకల్ అథారిటీస్ ఫస్ట్ బిల్డింగ్ని, ఓకేనా, బిల్డింగ్ని నాశనం చేయాలనుకున్నారు, దాని తర్వాత బ్యాక్ డౌన్ అంటే మళ్ళీ వెనక్కి వచ్చారు అని, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ ఏమడుతున్న క్వశ్చన్ అంటే ద ఎక్స్ప్రెషన్ బ్యాక్ డౌన్ మీన్స్, బ్యాక్ డౌన్ అంటే మీనింగ్ ఏంటంటే వెనక్కి రావడమే కదా. కాబట్టి సింపుల్గా రివైజ్డ్ అంటామా, మళ్ళీ రివైజ్ చేయడం అంటామా లేదు, పోస్ట్పోన్ చేయడం అంటామా లేదు, ఓకేనా. సో స్టార్టెడ్ అంటామా లేదు, ఏమంటుందా అని విత్ డ్రే. చూడండి, డ్రా, డ్రే, డ్రాన్, ఓకేనా, ఇవి మనకు వెర్బ్ ఫార్మ్స్ అండి. సో విత్ డ్రా, విత్ డ్రే, విత్ డ్రాన్. ఇక్కడ బ్యాక్డ్ అనే వీటు లాగా ఉంది కాబట్టి దానికి విత్ డ్రే అనేది మనకు ఆన్సర్ అవుతుంది అండి. విత్ డ్రే అంటే మళ్ళీ బ్యాక్ తీసుకురావడం అనమాట, ఓకేనా, అంటే బ్యాక్ రావడం అనమాట, రైట్. కాబట్టి ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 2, ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది మన యాప్లో క్లియర్ కట్గా డిస్కస్ చేశాను, ఓకేనా. కంపారిజన్ అనేది మనము ఎలా చేసుకోవాలి అని క్లియర్ కట్గా డిస్కస్ చేశాను. జాగ్రత్తగా చూడండి కాన్సెప్ట్. ఇక్కడ ఏమవుతుందంటే ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్, ఓకేనా. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్ అంటున్నా, అంటే సెంటెన్స్ కరెక్ట్ సెంటెన్స్ అడుగుతున్నా, ఇన్కరెక్ట్ అడుగుతున్నా. అంటే 3 కరెక్ట్ ఉన్నాయి, ఒకటి ఇన్కరెక్ట్ ఉందట, అదేంటో అడుగుతున్నాండి. చూద్దాం ఇక్కడ. చూడండి, ఇక్కడ ద న్యూ సిస్టమ్ ఈజ్ మోర్ కాంప్లికేటెడ్ దాన్ ద ఓల్డ్ వన్. చూడండి, ఇక్కడ ఒక న్యూ సిస్టమ్ని ఓల్డ్ సిస్టమ్ తోటి పోలుస్తుండు అని. చూడండి, ఇక్కడ దాన్ వచ్చింది, ఓకే, దాన్ వచ్చింది కాబట్టి మనకి ఏ డిగ్రీ రావాలి, కంపారేటివ్ డిగ్రీ రావాలి, ఓకే. మరి రైటా రాంగా, రైటే. కాంప్లికేటెడ్, మోర్ కాంప్లికేటెడ్, మోస్ట్ కాంప్లికేటెడ్. కాంప్లికేటెడ్ అనేది మనకు పాజిటివ్ డిగ్రీ, మోర్ కాంప్లికేటెడ్ అనేది మనకు కంపారేటివ్ డిగ్రీ, మోస్ట్ కాంప్లికేటెడ్ అనేది మనకు సూపర్లేటివ్ డిగ్రీ, ఓకే. ఇది ఒక ఫార్మేట్ ఉంటుంది. ఇంకోటి ఏముంటుంది, జనరల్గా 2 ఫార్మేట్స్ ఉంటాయి కంపారేటివ్ సూపర్లేటివ్ చేయాలి అంటే. మోర్ మ్యాస్ట్ యాడ్ చేస్తే మనకు కంపారేటివ్ సూపర్లేటివ్స్ వస్తాయి. దాని తర్వాత ఇంకో ఫార్మేట్ ఏం చెప్పినా మీకు, ఈఆర్ఈఎస్టీ యాడ్ చేస్తే కూడా కంపారేటివ్ సూపర్లేటివ్స్ వస్తాయి. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్, యంగ్, యంగర్, యంగెస్ట్, ఇలా ఎర్లీ, ఎర్లియర్, ఎర్లియస్ట్, ఓకేనా. ఇలా మనం చూసుకుంటూ వెళ్తాం. అదే లాంగ్ వర్డ్స్ అనుకోండి, మోర్, మోస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంటెలిజెంట్ ఉందనుకోండి, ఇంటెలిజెంట్కు ఈఆర్ఈఎస్టీ యాడ్ చేస్తామా, చేయం. అవి ఎలా వస్తాయి మనకు కంపారేటివ్ సూపర్లేటివ్ అంటే ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్ అనమాట. సో షార్ట్ వర్డ్స్కి అయితేనేమో ఈఆర్ యాడ్ చేస్తే కంపారేటివ్ డిగ్రీ వస్తుంది, ఈఎస్టీ యాడ్ చేస్తే సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది. అదే లాంగ్ వర్డ్స్కి ఏమవుతుందండి, లాంగ్ వర్డ్స్కి ఏమవుతుందంటే మోర్ అనేది యాడ్ చేస్తే కంపారేటివ్ వస్తుంది, మోస్ట్ అనేది యాడ్ చేస్తే సూపర్లేటివ్ వస్తుంది. మరి ఇప్పుడు ఇక్కడ పోలుస్తున్నాం కాబట్టి కాంప్లికేటెడ్కి మనం మోర్ యాడ్ చేసుకోవాలి కదా. కాబట్టి ద న్యూ సిస్టమ్ ఈజ్ మోర్ కాంప్లికేటెడ్ దాన్ ద ఓల్డ్ వన్. సో ఓల్డ్ పాత సిస్టమ్ గురించి, పాత సిస్టమ్ని న్యూ సిస్టమ్ని పోలుస్తుంది అనమాట. న్యూ సిస్టమ్ అంటే చాలా కాంప్లికేటెడ్ ఉందట, రైట్. ఇది ఓకే, కరెక్టే ఉంది. తర్వాత నథింగ్ ఈజ్ ఎవర్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ సీమ్స్. చూడండి, ఇక్కడ నథింగ్ అంటే సింగులరే కదా, ఈజ్, ఎవర్, యాజ్ సింపుల్ యాజ్. చూడండి, ఇక్కడ సింపుల్, సింప్లర్, సింప్లెస్ట్. కాబట్టి మనకు అప్పుడు యాజ్ సింపుల్ యాజ్,
యాజ్ కాంబినేషన్లో మీకు ఎప్పుడైనా సరే ఏ డిగ్రీ రావాలంటే పాజిటివ్ డిగ్రీనే రావాలి. మరి పాజిటివ్ డిగ్రీ రావాలి కాబట్టి మనకి ఇది కరెక్టే ఉంది కదా, సింపుల్ అనేది పాజిటివ్ డిగ్రీనే కాబట్టి ఇది మనకు కరెక్టే ఉంది. ఓకేనా. ఇటు తర్వాత మనకు సో వెర్బ్కి ఎస్ యాడ్ అవుతుంది కదా, ఇట్ వస్తే ఇట్ సీమ్స్, ఇట్ గోస్ ఇట్ సీమ్స్, ఇది కూడా కరెక్టే ఉంది. ఈ సెంటెన్స్ కరెక్టే ఉంది. తర్వాత సి చూడండి, గ్రీన్లాండ్ ఈజ్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. చూడండి ఇక్కడ రాంగ్ ఉందా? గ్రీన్లాండ్ ఈజ్ ద లార్జెస్ట్ ఐలాండ్. లార్జెస్ట్ అనేది ఏ డిగ్రీ అండి? ఈఎస్టీ యాడ్ అయిందంటే సూపర్లేటివ్ డిగ్రీ కదా. రిచెస్ట్, లార్జెస్ట్, యంగెస్ట్, కూలెస్ట్ ఇవన్నీ మనకు సూపర్లేటివ్ డిగ్రీకి వస్తుంది కదా. కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా సరే సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు, ఓకేనా, సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు మనము ఏమి యూజ్ చేసుకోవాలి అండి? డెఫినెట్ ఆర్టికల్ దా వాడాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ సూపర్లేటివ్ డిగ్రీ వచ్చినా సరే దాని ముందు మనం ఏ ఆర్టికల్ వాడాలి చెప్పండి? డెఫినెట్ ఆర్టికల్ దా వాడాలి. ఓకేనా. సో సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ దా వాడాలి. కాబట్టి సో గ్రీన్లాండ్ గురించి మాట్లాడుతుండు, ఈజ్ ద లార్జెస్ట్ ఐలాండ్. ఓకేనా. కాబట్టి ఈజ్ ద లార్జెస్ట్ ఐలాండ్, ఇది మనకు కరెక్ట్ ఉందా రాంగ్ ఉందా? కరెక్టే ఉంది. లార్జెస్ట్ ఉంది కాబట్టి దా, ఈ మూడు కరెక్టే ఉన్నాయండి. అంటే రాంగ్ అనేది మనకు లాస్ట్ దాంట్లో ఉంది. ఓకేనా. చూద్దాం ఎక్కడ రాంగ్ ఉందో క్లియర్గా చూద్దాం. చూడండి ఇక్కడ అందరూ డి చదువుదాం ఒకసారి. మై గ్రేడ్స్ ఇన్ దిస్ సెమిస్టర్. చూడండి, ఈ సెమిస్టర్లో నా గ్రేడ్స్, అట. ఆర్ బెటర్. చూడండి ఇక్కడ దాన్. గుడ్, బెటర్, బెస్టే కదా. గుడ్, బెటర్, బెస్ట్. చూడండి, గుడ్ అనేదేమో పాజిటివ్ డిగ్రీ, బెటర్ అనేదేమో కంపారేటివ్ డిగ్రీ, బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. దాన్ వచ్చింది కాబట్టి బెటరే రావాలి కదా, బెటర్ దాన్. ఇక్కడ కరెక్టే ఉందండి. ఓకేనా. ఈ సెమిస్టర్లో నా గ్రేడ్స్, మై గ్రేడ్స్ ఇన్ దిస్ సెమిస్టర్ ఆర్ బెటర్. గ్రేడ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నాయట గ్రేడ్స్? బెటర్గా ఉన్నాయట. దాన్ ద లాస్ట్ సెమిస్టర్. చెప్పండి అన్న, దాన్ ద లాస్ట్ సెమిస్టర్ అట. చాలామంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోతారండి. ఓకేనా. ఇక్కడ వాడు పోల్చేటప్పుడు చూడండి, ఇక్కడ ద న్యూ సిస్టమ్ ఈజ్ మోర్ కాంప్లికేటెడ్ దాన్ ద ఓల్డ్ సిస్టమ్. ఓల్డ్ వన్ అంటే ఓల్డ్ సిస్టమ్ అని. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, గ్రేడ్స్ అనేవి బెటర్గా ఉన్నాయట దాన్ ద లాస్ట్ సెమిస్టర్. చూడండి ఇక్కడ గ్రేడ్స్ అనేవి దేనితో పోలుస్తుండండి? లాస్ట్ సెమిస్టర్ తోటి పోలుస్తుండు. మరి గ్రేడ్స్కి లాస్ట్ సెమిస్టర్కి ఏమైనా పోలిక ఉంటుందా? ఉండదు. చూడండి, ఈ సెమిస్టర్లో ఉన్న గ్రేడ్స్ లాస్ట్ సెమిస్టర్లో ఉన్న గ్రేడ్స్ తోటి పోల్చాలి. కాబట్టి ఇక్కడ దాన్ ద, చూడండి ఇక్కడ ఏముండాలి మనకు? లాస్ట్ సెమిస్టర్ డైరెక్ట్ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇక్కడ ఏముండాలి అంటే సో దాన్ దోస్ ఆఫ్ ద లాస్ట్ సెమిస్టర్ అంటాం, అంతే కదా. దాన్ ద గ్రేడ్స్ ఇన్ లాస్ట్ సెమిస్టరే కదా, కాబట్టి దాన్ ద దోస్ ఆఫ్ లాస్ట్ సెమిస్టర్ అని ఉండాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా చూడండి, ఇక్కడ క్లియర్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కంపారిజన్, ఇది మన ఫస్ట్ కాన్సెప్ట్ అండి. అబ్జెక్టివ్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఒకసారి వెళ్ళి చూడండి కాన్సెప్ట్ యాప్లో, డైరెక్ట్ క్వశ్చన్ దాని మీద. చూడండి, ద క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్. ఇది చెప్పండి ఆన్సర్. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి ఫస్ట్, ఆన్సర్ ఓకే, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి క్లియర్గా. ద క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ బెటర్ దాన్ బెంగళూరు. ఇది రైటా రాంగా చెప్పండి మీరు? చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఇది రైట్ అని చెప్పేస్తారు. ద క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ బెటర్ దాన్ బెంగళూరు. హైదరాబాద్ యొక్క క్లైమేట్ బెంగళూరు కంటే బెటర్ అని చెప్తున్నాను ఇక్కడ. చూడండి, ఇక్కడ నేను దేని పోలుస్తున్నానండి? దేని పోల్చాలి యాక్చువల్గా? హైదరాబాద్ యొక్క క్లైమేట్ని బెంగళూరు తోటి పోల్స్తారా? హైదరాబాద్ యొక్క క్లైమేట్ని బెంగళూరు యొక్క క్లైమేట్ తోటి పోల్చాలా? క్లైమేట్ కంపారిజన్ జరగాలి ఇక్కడ. కాబట్టి మనకు ఇప్పుడు ఏదో ఇచ్చిన సెంటెన్స్, ద క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ బెటర్ దాన్ ద బెంగళూరు అన్నాడు. మరి మనకి ఏముండాలండి? ద క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ బెటర్ దాన్ ద క్లైమేట్ ఆఫ్ బెంగళూరు అని ఉండాలి. కాబట్టి ఇక్కడ అట్లా లేదు కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి చెప్పండి? ఆల్రెడీ క్లైమేట్ ఉంది కాబట్టి దాన్ దట్ ఆఫ్ బెంగళూరు అని ఉండాలి. అంటే దాన్ ద క్లైమేట్ ఆఫ్ బెంగళూరు అని మీనింగ్ అక్కడ. క్లైమేట్ కంపారిజన్ జరగాలి. సో కంపారిజన్ షుడ్ బీ డన్ అకార్డింగ్ టు ద కంపారేటివ్ యూనిట్స్. ఓకేనా. కంపారేటివ్ యూనిట్స్ ఏమున్నాయో వాటి ప్రకారం మాత్రమే కంపారిజన్ జరగాలి, రైట్. కాబట్టి ఇక్కడ ద క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ బెటర్ దాన్ ద క్లైమేట్ ఆఫ్ బెంగళూరు అని. సో మనకి సెంటెన్స్ ఏమొస్తుంది అప్పుడు? ద క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ బెటర్ దాన్ దట్ ఆఫ్ బెంగళూరు. దట్ ఆఫ్ అంటే ద క్లైమేట్ ఆఫ్ అని. ఓకేనా. మరి ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి, ఇక్కడ కూడా అంతే కదా. వాడు ఎట్లా కంపేర్ చేసి చూడండి, మై గ్రేడ్స్ గురించి మాట్లాడుతుండు. ఇన్ దిస్ సెమిస్టర్, ఈ సెమిస్టర్లో ఉన్న గ్రేడ్స్ ఆర్ బెటర్ దాన్ ద లాస్ట్ సెమిస్టర్ అంటే అమ్మలేదు, దాన్ ద గ్రేడ్స్ ఆఫ్ ద లాస్ట్ సెమిస్టర్. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందండి? దాన్, ఇక్కడ ఏముండాలి? దోస్ ఆఫ్. గ్రేడ్స్ అంటే ప్లూరల్ కాబట్టి దాన్ దోస్ ఆఫ్.
ఓకేనా, దాన్ దోస్ ఆఫ్ అనాలి. కాబట్టి ఇక్కడ మనకు దోస్ ఆఫ్ అనేది లేదు కదా, సో కంపారిజన్ అనేది రాంగ్ జరిగింది ఇక్కడ. ఓకేనా, గ్రేడ్స్కి సెమిస్టర్కి జరిగింది. సో ఈ సెమిస్టర్లో ఉన్న గ్రేడ్స్కి ఆ సెమిస్టర్లో ఉన్న గ్రేడ్స్కి జరగాలి కంపారిజన్, అలా జరగలేదు. కాబట్టి మనకు ఈ 3 కరెక్టే ఉన్నాయి, ఇది ఒక్కటే రాంగ్ ఉంది కదా. సో మనకు ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ అంటే రాంగ్ ఉన్న సెంటెన్సే కదా, కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. కంపారిజన్ అనేది కరెక్ట్ చేయాలి అని. ఓకేనా, ఆప్షన్ డి. ఇలాంటి చాలా మిస్టేక్స్ అవుతూ ఉంటాయండి. నెక్స్ట్ వన్ చెప్పండి. ఇంకా 4th క్వశ్చన్ చెప్పండి. చాలా సింపుల్ క్వశ్చన్ అండి, కాంబినేషన్. ఓకేనా, కలపడం, సెంటెన్సెస్ని కలపడం అనమాట. లింకర్స్ వస్తే ఇది వచ్చినట్టే. చూడండి, హీ ఎడ్యుకేటెడ్ హీస్ నెఫ్యూ. ఓకేనా, హీ ఎడ్యుకేటెడ్ హీస్ నెఫ్యూ, హీ ఆల్సో సెట్ హిమ్ అప్ ఇన్ బిజినెస్. చూడండి, అతని యొక్క నెఫ్యూని ఎడ్యుకేట్ చేసిండట. ఓకే, అంటే మొత్తం చదివించిండట. దాని తర్వాత ఒక బిజినెస్లో కూడా సెట్ చేసిండట, చదివించి బిజినెస్లో సెట్ చేసిండట. రెండు పాజిటివ్సే కదా, రెండు పాజిటివ్సే కాబట్టి ఒకసారి చూడండి ఇక్కడ. సో బట్ అనేది వస్తుందా, మనకు రాదు. ఎడ్యుకేట్ చేసిండు కానీ అంటామా, వాడిని ఏమన్నా నాగం చేస్తే కానీ అని చెప్తాం. తర్వాత చూడండి, బీ చూడండి, హీ నాట్ ఓన్లీ ఎడ్యుకేటెడ్ ఈజ్ నెఫ్యూ బట్ ఆల్సో సెట్ హిమ్ అప్ ఇన్ బిజినెస్. చూడండి, చదివించడమే కాకుండా ఎడ్యుకేట్ చేయడమే కాకుండా బిజినెస్లో కూడా సెట్ చేశాడు అని. ఇది మనకు తీసుకునే ఛాయిస్ ఉంది. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే దీంతో పాటు అది కూడా చేశాడు అని. ఇది చేశాడు ప్లస్ అది కూడా చేశాడు కదా అది. తర్వాత ఈవెన్ ఇఫ్ అంటామా, ఇక్కడ మనకు లేదు. ఈవెన్ ఇఫ్ హీ ఎడ్యుకేటెడ్ ఈజ్ నెఫ్యూ, చేసినప్పటికీ అంటామా, లేదు. కాబట్టి ఇది రాంగ్. హీ ఎడ్యుకేటెడ్ ఈజ్ నెఫ్యూ హవెవర్. హవెవర్ అంటే అయినప్పటికీ. అయినప్పటికీ అంటే దాని హవెవర్ అనేది వేటిని కలుపుతుందండి, ఒక పాజిటివ్ని నెగిటివ్ని కలుపుతుంది. కానీ అక్కడ మనకు రెండు పాజిటివ్సే కాబట్టి మనకి ఇది ఆన్సర్ వస్తుందా, రాదు. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. సింపుల్ క్వశ్చన్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్. సెంటెన్స్ అనేది రాంగ్ ఉన్నది ఏంటో అడుగుతున్నాండి. చూడండి, ఇది మనకు కొంచెం పంక్చువేషన్ మార్క్స్ మీద వచ్చిందండి క్వశ్చన్. చూడండి ఇక్కడ జాగ్రత్త చూడండి. ద అంబ్రిల్లా విచ్ హ్యాస్ బ్రోకెన్ హ్యాండిల్, విచ్ హ్యాస్ ఏ బ్రోకెన్ హ్యాండిల్ అంటే అంబ్రిల్లా దేనికైతే ఒక ఇరిగిపోయిన హ్యాండిల్ ఉందో, ఓకేనా, ఈజ్ మైన్, అది నాది అంటుండు. చూడండి, మీరు ఒకవేళ పంక్చువేషన్ మార్క్స్ రాయాలి అనుకుంటే ద అంబ్రిల్లా పక్కన కామా పెట్టి విచ్ హ్యాస్ బ్రోకెన్ హ్యాండిల్, దేనికైతే బ్రోకెన్ హ్యాండిల్ ఉందో ఇక్కడ ఇంకో కామా పెట్టుకొని ఈజ్ మైన్ అని చెప్పొచ్చు అండి. ఇది మనకు కరెక్టే అండి. ఓకేనా, ఇది మనకు కరెక్టే. మీరు అసలు పంక్చువేషన్ మార్క్స్ ఏం వాడకూడదు అని అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఎక్కడ కూడా పంక్చువేషన్ మార్క్స్ రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంకో ఏ అయినా సి అయినా రెండు కరెక్టే అండి. ఏ అయినా సి అయినా రెండు కరెక్టే. రైట్. ఒకసారి బి చదవండి. వాడు ద అంబ్రిల్లా విచ్ హ్యాస్ ఏ బ్రోకెన్ హ్యాండిల్ ఈజ్ మైన్. ఇక్కడ ఎందుకో కామా పెట్టండి, పెడితే మీరు ఇక్కడ పెట్టాలి ప్లస్ అక్కడ. ఇప్పుడు క్లాస్ని వేరియేట్ చేయాలనుకోండి. ఇప్పుడు ఇదేంటి, మనకు రిలేటివ్ క్లాస్ ఇది. ద అంబ్రిల్లా దేనికైతే బ్రోకెన్ హ్యాండిల్ ఉందో, ఇక్కడ అంబ్రిల్లా గురించి రిలేట్ చేసుకుంటూ మాట్లాడుతుంది కదా, ఇది మనకు రిలేటివ్ క్లాస్ అవుతుంది. ఓకేనా, రిలేటివ్ క్లాస్ అవుతుంది. ఎందుకంటే ఇది మనకు అడ్జెక్టివ్ క్లాస్ అండి. రైట్. సో అడ్జెక్టివ్ క్లాస్. మరి ఇప్పుడు ఇక్కడ అడ్జెక్టివ్ క్లాస్ లాగా మాట్లాడాలంటే ఇక్కడ కామా పెట్టాలి ప్లస్ మనకి ఇక్కడ కూడా కామా పెట్టాలి. ఇక్కడ కామా పెట్టాలి, ఇక్కడ కూడా కామా పెట్టాలి అండి. మరి ఒకటేసారి ఓన్లీ అక్కడ మాత్రం కామా పెట్టి అయితే రాయకూడదు. రైట్. కాబట్టి మనకు ఇదైతే రాంగ్ ఉంది అండి, అదైతే రాంగ్ ఉంది. తర్వాత చూడండి, ఇక్కడ లాస్ట్ ఆప్షన్ చూడండి, పెడితే ఇక్కడ పెట్టాలి, అక్కడ పెట్టాలి, లేకపోతే ఎక్కడ పెట్టకూడదు. ఓకేనా, కానీ ఓన్లీ ఎక్కడ పెడితే మాత్రం రాంగ్. కాబట్టి సెకండ్ వన్ అయితే మనకు రాంగ్ ఉంది. 4th వన్ చూద్దాం. ద అంబ్రిల్లా విత్ ద బ్రోకెన్ హ్యాండిల్ ఈజ్ మైన్. ఇక్కడ ఎక్కడ కామన్ లేదు కదా, కాబట్టి ఇది కూడా మనకు కరెక్టే. ఓకే, కరెక్టే. కాబట్టి మనకు అడిగింది ఏంది అక్కడ సెంటెన్స్, ఐడెంటిఫై ది ఇన్కరెక్ట్ సెంటెన్సే కదా. సో మనకు ఆన్సర్ వస్తుంది ఇన్కరెక్ట్ సెంటెన్స్ అంటే. సెకండ్ వన్ మనకి ఇన్కరెక్ట్ సెంటెన్స్ కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. 6th క్వశ్చన్ చూడండి. ప్యూర్ గ్రామర్ బేస్డ్ క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్ అండి, సింపుల్ క్వశ్చన్. చెప్పండి. ఇంకా ఫస్ట్, ద స్వెటర్ డాష్ వెన్ ఇట్ వాస్ వాచ్డ్. స్వెటర్ వాచ్ చేసినప్పుడు ఏమవుతుంది, దగ్గరికి అవుతుంది కదా, చిన్నగా అవుతుంది కదా, అది గురించి మాట్లాడుతాడు. ద స్వెటర్ ఫస్ట్ ష్రింక్. చూడండి ఇక్కడ క్లియర్ చూడండి. ష్రింక్కి వెర్బ్ ఫామ్ చెప్పండి. ష్రింక్, ష్రాంక్, ష్రంక్. ఇదేమో V1, ఇదేమో V2, ఇదేమో V3 అండి. ఒకసారి ఆప్షన్ చూడండి. ద స్వెటర్ డాష్ వెన్ ఇట్ వాస్ వాచ్డ్. ఇట్ వాస్ వాచ్డ్ అంటే ఇది సింపుల్ పాస్ట్లో ఉంది, ప్యాసివ్ వాయిస్ సింపుల్ పాస్ట్లో ఉంది. స్వెటర్ అనేది ఏమవుతుందంటే దగ్గరికి వెళ్తుంది అని. కాబట్టి ఇది మనకు సబ్జెక్ట్ అండి. ఓకేనా, సబ్జెక్ట్. రైట్. అయితే మనం ఇప్పుడు జాగ్రత్త చూడండి. ష్రాంక్ ఇదేంటిది మనకు V2 కదా, సబ్జెక్ట్ తర్వాత మనం డైరెక్ట్ V2 తీసుకోవచ్చు కదా. సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్ సింపుల్ పాస్ట్లో రాయాలనుకుంటే V2 తీసుకోవచ్చు కదా. కాబట్టి మనకు ఇది కరెక్టే ఉంది. ఓకేనా. దాని తర్వాత చూడండి ఇక్కడ ద స్వెటర్ ష్రంక్. బి ఆప్షన్ మనకు రాంగ్ అండి. ఎందుకు రాంగ్ అంటే ఒకవేళ మీరు బి ఆన్సర్ అనుకుంటే సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్ మీరు V3 రాస్తారా V3 ష్రంక్ అని రాస్తారా, డైరెక్ట్ సబ్జెక్ట్ తర్వాత V3 రాయలేము. ఏదో ఒకటి ఉండాలి అక్కడ మనకు, హ్యావో, హ్యాజో, హ్యాడో ఏదో ఒకటి ఉండాలి. లేదు కాబట్టి అది ఆన్సర్ కాదు. సి ఆప్షన్ చూడండి. హ్యాడ్ ష్రాంక్ అట. హ్యాడ్ ష్రాంక్ ఏంది నాన్న అక్కడ చూడండి ఒకసారి క్లియర్గా. హ్యాడ్ ష్రాంక్. ఇప్పుడు హ్యావ్
హ్యాస్ హ్యాడ్. హ్యావ్ హ్యాస్ హ్యాడ్ పక్కన మీకు ఎప్పుడైనా సరే మెయిన్ వర్బ్ ఏం రావాలండి? V3 రావాలి. మెయిన్ వర్బ్ ఏం రావాలి మనకు? V3 రావాలి. మరి V3 రావాలి కాబట్టి శ్రాంక్ అనేది ఏంటిది? V2. శ్రింక్ శ్రాంక్ శ్రంక్. హ్యాడ్ పక్కన మీకు V3 ఉండాలి. ఇచ్చిన ఆప్షనే రాంగ్ అసలు ఇది, కాబట్టి ఇది మనకు రాంగ్ అవుతుంది. రెండు ఆప్షన్స్ పోయినాయి కదా. ఫోర్త్ వన్ చూద్దాం. హ్యాడ్ బీన్ శ్రంక్ అట. హ్యాడ్ బీన్ శ్రంక్ అంటే ఇది మనకు ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఓకేనా? బీ ఫామ్ ప్లస్ V3. మరి అది సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి ప్యాసివ్ వాయిస్లో ఉండకూడదు కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. ఓకేనా? సో మనకు ఆన్సర్ వస్తుంది చెప్పండి అక్కడ. ఆప్షన్ ఏ సింపుల్ పాస్ట్ యాక్టివ్ వాయిస్లో ఉండాలి అది. ఓకేనా? కాబట్టి మనకు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది మనకు అది దగ్గరికి అవుతుంది అని, తగ్గిపోతుంది అని, కాబట్టి అది సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది సెంటెన్స్. సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి మనకు యాక్టివ్ వాయిస్లో ఉండాలి. బీన్ హ్యాడ్ బీన్ శ్రంక్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 కదా, కాబట్టి అది మనకు ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అండి. ఓకేనా? ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ కాబట్టి అది మనకు ఆన్సర్ కాదు. మనకు ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ. చూసారా, ఇది మనకు V3 కాబట్టి డైరెక్ట్ V3 రాయలేము సబ్జెక్ట్ తర్వాత, సో అది ఆప్షన్ మెయిన్. తర్వాత మనకు హ్యాడ్ పక్కన V3 ఉండాలి, ఇక్కడ V2 ఉంది, ఇది కూడా ఆన్సర్ కాదు. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్, ఇది కూడా ఆన్సర్ కాదు. సో మనకు ఆన్సర్ వస్తుంది ఫైనల్గా ఆప్షన్ ఏ. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. హౌ లాంగ్ డాష్ వెయిటింగ్ ఫర్ మీ. చూడండి ఇక్కడ హౌ లాంగ్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. హౌ లాంగ్ అంటే ఎంత కాలంగా అని. ఓకేనా? ఎంత కాలంగా. దీన్ని ఎప్పుడైనా సరే మీరు ఏ టెన్స్లో వాడాలి అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడాలి నాన్న. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎన్నోసార్లు ఎగ్జామ్స్లో వచ్చింది. హౌ లాంగ్ అంటే ఎంత కాలంగా అని. ఎంత కాలంగా అంటే దాని మీద చూడండి. హౌ లాంగ్ డాష్ వెయిటింగ్ ఫర్ మీ అంటే ఎంత కాలంగా నువ్వు వెయిట్ చేస్తూ ఉన్నావు అంటే యాక్షన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది కదా, అది కంటిన్యూ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది కదా, బట్ ఎంత కాలంగా యాక్షన్ చేస్తూనే ఉన్నావు అని. సో ఒక యాక్షన్ మనకు పాస్ట్లో స్టార్ట్ అయ్యి అది కంటిన్యూ అవుతూ ప్రజెంట్లో కూడా కంటిన్యూ అవుతే దాన్ని మనం ఏ టెన్స్లో చెప్పాలి అండి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. కాబట్టి హౌ లాంగ్ అనేది జనరల్ ఎప్పుడైనా సరే మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తుంది. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే స్ట్రక్చర్ ఏంటిది నాన్న? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ లేకపోతే హ్యాస్ బీన్. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది మనకు స్ట్రక్చర్ అవుతుంది. కాబట్టి హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఉండాలి కాబట్టి హౌ లాంగ్ ఇది క్వశ్చన్ ఫార్మేట్ కదా. మరి ఇప్పుడు మనకు విల్ యూ వస్తుందా? రాదు. డూ యూ బీన్ వస్తుందా? రాదు. హ్యాస్ యూ బీన్ ఉంది, హ్యావ్ యూ బీన్ ఉంది. రైట్, చెప్పండి. హ్యావ్ యూ బీన్, హ్యాస్ యూ బీన్. ఇక్కడ యూకు హ్యావ్ వస్తుందా? హ్యాజ్ వస్తుందా? హ్యావ్ వస్తుంది. కాబట్టి హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్. ఓకేనా? ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఇక్కడ రాస్తా చూడండి. మీకు జనరల్గా ఐ, యూ, వి అండ్ దే. ఐయువిదేకి మనకు ఏమొస్తుందండి? హ్యావ్. ఓకేనా? నెక్స్ట్ హీ షీట్కి ఏమొస్తుందండి మనకు? హీ షీట్కి ఏమొస్తుంది? హ్యాజ్ అనేది వస్తుంది. హ్యావ్ హ్యాజ్ డిఫరెన్స్ ఇది. ఐయువిదేకి ఏమో హ్యావ్ వస్తుంది, హీ షీట్కి ఏమొస్తుంది మనకు? హ్యాజ్ వస్తుంది. అదే నౌన్స్ తీసుకున్నాం అనుకోండి, ప్లూరల్ నౌన్స్కి ఏమో హ్యావ్ వస్తుంది, సింగులర్ నౌన్స్కి ఏమో హ్యాజ్ వస్తుంది అండి. ఓకేనా? ఇది మనకు హ్యావ్ హ్యాజ్ యూసేజ్ అనమాట. రైట్. మరి ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త చూసుకుంటే హ్యావ్ యూ బీనే కదా, యూకి మనకు హ్యాజ్ రాదు కదా, ఇప్పుడు మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఏం లేదు, హౌ లాంగ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉండాలి. ఆ స్ట్రక్చర్లు ఈ రెండిట్లలోనే ఉన్నాయి. ఓకేనా? మరి అప్పుడు రెండిట్లలో హ్యాజ్, ఒక దాంట్లో హ్యాజ్ ఉంది, ఒక దాంట్లో హ్యావ్ ఉంది కదా, యూకి హ్యావ్ వస్తుంది కాబట్టి ఆన్సర్ వస్తుంది ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఇది మనకు ప్రిపోజిషన్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఓకేనా? షీ ఈస్ అమేజ్డ్ డాష్ హిస్ అడాసిటీ. అడాసిటీ అంటే చాలా ధైర్యం అన్నమాట. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకు షీ ఈస్ అమేజ్డ్. అమేజ్డ్ తర్వాత ఎప్పుడైనా సరే ప్రిపోజిషన్ ఏం వాడతామండి? ఎట్. అమేజ్డ్ ఎట్ అంటాం. ఓకేనా? అమేజ్డ్ ఎట్ అనాలి, అమేజ్డ్ ఎట్ అనుకుంటూ వాడాలి. రైట్. నెక్స్ట్ వన్ చూడండి. కంగ్రాచులేట్ అనేది అని చెప్పండి. చూడండి. ఐ కంగ్రాచులేటెడ్ హిమ్. ఐ కంగ్రాచులేటెడ్ హిమ్ డాష్ హిస్ సక్సెస్. ఏమంటాం చెప్పండి? కంగ్రాచులేట్ ఎప్పుడు వచ్చినా సరే మనం ఏం వాడాలి చెప్పండి? ఆన్. ఐ కంగ్రాచులేటెడ్ హిమ్ ఆన్ హిస్ సక్సెస్. ఆన్ హిస్ సక్సెస్ అంటూ ఉండాలి. ఓకేనా? ఐ కంగ్రాచులేటెడ్ హిమ్ ఆన్ హిస్ సక్సెస్ అనాలి. ఐ కాంప్లిమెంటెడ్, కాంప్లిమెంట్ వచ్చినా కంగ్రాచులేట్ వచ్చినా ఆన్ అనేది వాడాలి అండి, ఆన్. రైట్. ఎనీవే నెక్స్ట్ క్వశ్చన్. 9th క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. చూడండి. డిస్పైట్ హిస్ lugubrious demeanor he managed to captivate the audience with his storytelling. చూడండి, ఈ సెంటెన్స్ మొత్తం చదవాల్సిన అవసరమే లేదు, అసలు డైరెక్ట్ ఆన్సర్ పెట్టవచ్చు. క్వశ్చన్ ఏమడుతున్నాడు? ద వర్డ్ lugubrious ఈజ్ /r/an. చూడండి ఇక్కడ మనకు lugubrious అనేది ఏమవుతుంది? దేంతో ఎండ్ అయింది? ఓఎస్ఏ కదా. డైరెక్ట్ క్వశ్చన్. మన యాప్లో వెళ్ళి చూడండి, ఫ్రీ క్లాసెస్లో ఉంటుంది ఇది. మన యాప్లో డెమో క్లాసులు ఉన్నాయి కదా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒకసారి కంప్లీట్ చేయండి.
మన యాప్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కంప్లీట్ చేస్తే మీకు 1-2 మార్కులు వచ్చినట్టు ఫ్రీగా. ఓకేనా. సో లుగుబ్రియస్ అంటే ఓఎస్ తోటి ఎండ్ అయింది కదా, ఓయుఎస్ తోటి ఎండ్ అవుతే, ఓయుఎస్ అనే సఫిక్స్ తోటి ఎండ్ అవుతే దాన్ని ఏమంటాం చెప్పండి మనము? అడ్జెక్టివ్. ఏమంటాం దాన్ని? అడ్జెక్టివ్ అంటాం. మీకు కొన్ని రాస్తా చూడండి సఫిక్సెస్, ఏఎన్టీ కానీ, ఓకేనా, నెక్స్ట్ ఈఎన్టీ కానీ, ఓకేనా. సో నెక్స్ట్ మనకు ఓఈఎస్ రాశారు కదా, నెక్స్ట్ ఏఎల్ కానీ, ఓకే, నెక్స్ట్ మనకు ఎఫ్యూఎల్ కానీ, నెక్స్ట్ మనకు జనరల్గా ఏబిఎల్ఈ కానీ, ఓకేనా, ఏఎల్ కానీ, ఎఫ్యూఎల్ కానీ, ఏబిఎల్ఈ కానీ, నెక్స్ట్ మనకు ఎల్ఈఎస్ఎస్. ఇలాంటి సఫిక్సెస్ తోటి మనకి ఎండ్ అయింది అనుకోండి, ఇలాంటి సఫిక్సెస్ తోటి మనకు ఎండ్ అవుతే వర్డ్, దాన్ని మనం జనరల్గా అడ్జెక్టివ్ లాగా పరిగణిస్తాం. కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి, సఫిక్స్ లాగా ఉండాలన్నమాట ఇవి. ఓకేనా. అమెనబుల్, హార్మ్లెస్, ఓకేనా. నెక్స్ట్ మనకు నేషనల్, రీజనల్, పొలిటికల్, బ్యూటిఫుల్, ఓకేనా. నెక్స్ట్ మనకు ఇంటెలిజెంట్, ఇంపార్టెంట్, ఇవన్నీ మనకు అడ్జెక్టివ్స్ అవుతాయి. ఓయుఎస్, కోపియస్, లుగుబ్రియస్, ఫేమస్, ఇవన్నీ మనకి ఏమవుతాయండి? సో అడ్జెక్టివ్స్ యొక్క సఫిక్సెస్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ మనకి అడ్జెక్టివ్స్. డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు అండి. సో లుగుబ్రియస్ అంటే ఓఎస్ ట్రెండ్ అయింది కదా, బట్ మనం దీన్ని ఏమంటాం? అడ్జెక్టివ్ అంటాం. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ సి. 10th క్వశ్చన్ చూడండి, చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అండి. 10th క్వశ్చన్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ అనేది మీకు. ఓకేనా. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు అనమాట. చూడండి ఇక్కడ క్లియర్గా చూడండి, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అండి. ఒకటే పాయింట్ మైండ్లో చూడండి. ఫస్ట్ దీన్ని ఏమంటామండి? ద కస్టమ్స్ ఆఫీసర్ ఆస్క్డ్ హిమ్, ఇది కామా, ద కస్టమ్స్ ఆఫీసర్ ఆస్క్డ్ హిమ్, కస్టమ్స్ ఆఫీసర్ అడిగినాడు. ఇప్పుడు దీన్ని రిపోర్టింగ్ వెర్బ్ అంటాం, దీన్నేమో రిపోర్టెడ్ వెర్బ్ అంటాం. దీన్ని రిపోర్టింగ్ వెర్బ్ అంటాం, దాన్నేమో రిపోర్టెడ్ వెర్బ్ అంటాం. ఫస్ట్ చూడండి, రిపోర్టింగ్ వెర్బ్ మీకు ప్రజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా? చెప్పండి. రిపోర్టింగ్ వెర్బ్ మీకు ప్రజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా? రిపోర్టింగ్ వెర్బ్ ప్రజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా అంటే ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి అన్న. ఆస్క్డ్ అంటే V2నే కదా, ఓకేనా. ఆఫీసర్ ఆస్క్డ్ హిమ్ అంటే V2నే కదా. బట్ రిపోర్టింగ్ వెర్బ్ ఎందులో ఉంది మనకు? పాస్ట్లో ఉంది. రిపోర్టింగ్ వెర్బ్ ఎందులో ఉంది మనకు? పాస్ట్లో ఉంది. సో రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్లో ఉంది కాబట్టి చూడండి ఇక్కడ క్లియర్గా, రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్లో ఉంది కాబట్టి, ఇది పాస్ట్లో ఉంది కాబట్టి మనం దీన్ని చేంజ్ చేసేటప్పుడు ఇది కూడా పాస్ట్లోకి వెళ్ళిపోవాలి కదా. ఓకే, ఇది కూడా పాస్ట్లోకి వెళ్ళిపోవాలి కదా. కాబట్టి ఇక్కడ ఏముంది మనకు? హ్యావ్. ఏముంది ఇక్కడ మనకు? హ్యావ్. మరి హ్యావ్, హ్యాస్ అనేవి ఎలా చేంజ్ అవుతాయండి? హ్యాడ్ అయిపోతాయి. హ్యావ్, హ్యాస్ ఏమవుతాయి మనకు? హ్యాడ్ అయిపోతాయి. కాబట్టి హ్యావ్, హ్యాస్ మనకు హ్యాడ్ కావాలి కాబట్టి ఇక్కడ మీరు క్వశ్చన్లో ఏం చూడకండి, ఇది రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్లో ఉంది కాబట్టి దీన్ని చేంజ్ చేసేటప్పుడు ఇది మనకు పాస్ట్లోకి వెళ్ళిపోవాలి. హ్యావ్, హ్యాస్ ఏం కావాలి? హ్యాడ్ కావాలి. హ్యాడ్ ఉన్నది మాత్రమే మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ చెక్ చేయండి అన్న. ఇక్కడ మనకు హ్యాడ్ ఉందా? లేదు, ఆన్సర్ కాదు. ఇక్కడ హ్యాడ్ ఉందా? లేదు, ఆన్సర్ కాదు. ఇక్కడ మనకి ఏముంది? హ్యాజ్, హ్యాడ్ ఉంది. ఇక్కడ మనకి ఏముంది? హ్యాడ్ ఉంది. కాబట్టి మనకి ఇప్పుడు ఈ రెండు ఏ చాయిస్ ఉన్నాయి, ఈ రెండు ఏ చాయిస్ మనకి ఇక్కడ ఉన్నాయి. మరి ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మనకు హ్యాజ్, హ్యాడ్ అంటామా? మళ్ళీ మనకు హ్యాడ్ అనేది మళ్ళీ డైరెక్ట్ మనకు హ్యాడే వస్తుంది. మళ్ళీ హ్యాస్, హ్యాడ్ వస్తుందా? రాదు. కాబట్టి మనకు ఇది కూడా ఆన్సర్ పోతే మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి అనేది మనకు అక్కడ ఆన్సర్ అయిపోతుంది అండి. ఎందుకంటే డూ యూ హ్యావ్ అంటే సింపుల్ ప్రెజెంట్ కదా, సింపుల్ ప్రెజెంట్ ఏం కావాలి మనకు? సింపుల్ పాస్ట్ కావాలి. కాబట్టి మనకి ఇఫ్ ఈ హ్యాడ్, సింపుల్ పాస్ట్ అంటే మనకు మళ్ళీ హ్యాస్ అనేది అయితే రాదు కదా. ప్రెజెంట్లోకి నుంచి పాస్ట్లోకి పోతే హ్యాడ్ ప్లస్ V3 రావాలి, హ్యాస్ ప్లస్ V3 అయితే రాదు కదా. కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది మనకు? ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి. మీరు పాస్ట్లోకి వెళ్తుర్రు అంటే హ్యావ్, హ్యాస్ ప్రెజెంట్లు కదా, అవి ఉన్నాయి మనకు అసలు ఆన్సర్లు కానే కావు. 3 ఆప్షన్స్ పోయినాయి, ఒకటే ఆప్షన్లో ఉంది ఆన్సర్. చిన్న పాయింట్ తోటి ఆన్సర్ వచ్చింది ఇది మనకు. ఓకేనా. కాబట్టి ట్రిక్స్, ఇవన్నీ ట్రిక్స్ చూసుకోవాలండి మీరు. కాన్సెప్ట్ వచ్చిందంటే ఇవన్నీ అయిపోయినట్టే. ఓకేనా. సో ఎప్పుడైతే మనకు మార్చేటప్పుడు రిపోర్టింగ్ వెర్బ్ అనేది సో పాస్ట్లో ఉందో అప్పుడు ఇక్కడ ఏ వర్డ్ ఉన్నా సరే దాన్ని ఎందులో చేంజ్ చేసుకోవాలి? పాస్ట్లో చేంజ్ చేసుకోవాలన్నమాట. కాబట్టి ఆప్షన్ చెక్ చేసుకుంటే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. పాస్ట్లోకి అన్ని చేంజ్ చేయడు వాడు, అన్నిటిని పాస్ట్లోకి చేంజ్ చేయడు. ఓకేనా. కాబట్టి మనకు డైరెక్ట్ ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 11th క్వశ్చన్ చెప్పండి. ఇది మీకైతే చూడండి మన ఒకాబులర్లో ఈ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ అండి, ఒకాబులర్లో ఉంది ఇది. ఓకేనా. చూడండి ఇక్కడ చూస్ ద వర్డ్ విచ్ ఈస్ ద నియరెస్ట్ మీనింగ్ టు ద వర్డ్ ఇన్నోక్యూయస్. మీకు చెప్పాను, చాలాసార్లు చెప్పాను. ఇన్నోక్యూయస్ అంటే మీనింగ్ ఏంటంటే డేంజర్ అనేది లేకుండా ఉంటుంది అనమాట. ఓకేనా. దాన్ని ఏమంటామంటే ఎలాంటి హాని లేకుండా, హార్మ్లెస్ అంటూ ఉంటాం. ఓకే, మీకు రాసిన కొటేషన్ ఇన్నోసెంట్ పీపుల్ ఆర్ ఇన్నోక్యూయస్. ఈ కొటేషన్ రాసుకోండి అని చెప్పిన. ఇన్నోసెంట్ పీపుల్ ఆర్ ఇన్నోక్యూయస్, ఇన్నోసెంట్ పీపుల్ ఆర్ ఇన్నోక్యూయస్ అంటే ఇన్నోసెంట్ పీపుల్ వల్ల మనకి ఎలాంటి హాని ఉండదు కదా. కాబట్టి ఇన్నోసెంట్ పీపుల్ ఆర్ ఇన్నోక్యూయస్. ఇన్నోక్యూయస్ అంటే హార్మ్లెస్ కదా. కాబట్టి ఇన్నోక్యూయస్ అంటే మీనింగ్ ఏంటంటే హార్మ్లెస్ అంటే ఎలాంటి హాని ఉండదు అని. డేంజరస్ అనేది ఆపోజిట్, అది ఆన్సర్ కాదు. కాంట్రవర్షియల్ అంటామా? లేదు, ఆన్సర్ కాదు. టాక్సిక్ అంటే విషపూరితమైన, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు.
సో పాజిటివ్ అన్నమాట. ఇన్నోక్యూస్ అంటే పాజిటివ్ వర్డ్ అండి. ఓకేనా. ఇన్నోక్యూస్ అంటే హార్మ్లెస్, ఎలాంటి హాని ఉండదు. పాజిటివ్ వర్డ్ కాబట్టి మీనింగ్, నియరెస్ట్ మీనింగ్ అంటే మళ్ళీ పాజిటివ్ వర్డే కావాలి కదా. కాంట్రవర్షియల్ అన్న నెగిటివే, టాక్సిక్ అన్న నెగిటివే, డేంజరస్ అన్న నెగిటివే. హార్మ్లెస్ ఒకటే పాజిటివ్ కాబట్టి ఆప్షన్ డి, హార్మ్లెస్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి నేను. 12th క్వశ్చన్ చూడండి, చాలా సింపుల్ అండి. ఇది మనకు ఇడియమ్స్ బేస్డ్ క్వశ్చన్. ఓకేనా. డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు, సెంటెన్స్ అది కూడా చేయొచ్చు. చూడండి, హీ హ్యాస్ స్పెంట్ ఆల్ హీస్ మనీ ఆన్ లాటరీ టికెట్స్. చూడండి, లాటరీ టికెట్స్ మీద మొత్తం మనీ స్పెండ్ చేశాడట. హీఈస్ నౌ లివింగ్ ఇన్ ఏ ఫూల్స్ ప్యారడైజ్. ఓకే, మొత్తం మనీ మొత్తం స్పెండ్ చేసి ఫూల్స్ ప్యారడైజ్లో బతుకున్నాడట. అయితే మనకి ఇప్పుడు చూస్ ద మీనింగ్, ఓకేనా, ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఫూల్స్ ప్యారడైజ్. ఫూల్స్ ప్యారడైజ్ అంటే ఏంటో తెలుసా? వాడు ఫీల్ అవుతూ ఉంటాడు, నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. కానీ వాడు నిజంగా హ్యాపీగా ఉండడు. ఓకేనా, అదేదో భ్రమలో బతుకుతూ ఉంటాడు అనమాట. ఓకేనా. సో తప్పుడు ఫాల్స్ బిలీఫ్స్ ఉంటాయి కదా, ఫాల్స్ బిలీఫ్స్ని బేస్ చేసుకొని వాడు సంతోషంగా ఉన్నాను అని అనుకుంటాడు అనమాట. అని ఫూల్స్ ప్యారడైజ్ అంటాం. కాబట్టి సో చూడండి, ఇక్కడ ఫూల్స్ ప్యారడైజ్ అంటే వాడు స్టేట్ ఆఫ్ సారో, బాధ ఏం కాదు, స్టేట్ ఆఫ్ నర్వస్ ఏం కాదు. ఓకేనా, హ్యాపీనెస్సే, స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్సే, కానీ బేస్డ్ ఆన్ ఫాల్స్ బిలీఫ్స్ అనమాట. ఓకేనా. సో తప్పుడు నమ్మకాలు ఉంటాయి కదా, దాటి బేస్ చేసుకొని నేను మంచిగానే ఉన్నాను అని అనుకుంటాడు అనమాట. వాడిని ఏదో తప్పుడు వాటిని బేస్ చేసుకొని మంచిగా హ్యాపీగానే ఉన్నా అనుకుంటాడు అనమాట. దాన్ని ఫూల్స్ ప్యారడైజ్. ఒక ఫూల్ యొక్క ప్యారడైజ్ అంటే హ్యాపీగా ఉండడం, ఒక ఫూల్ అనేవాడు హ్యాపీగా ఉన్నాడు అని అక్కడ. ఓకేనా. కాబట్టి సో స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ బేస్డ్ ఆన్ ఫాల్స్ బిలీఫ్స్. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. 13th క్వశ్చన్, ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ విచ్ ద యూసేజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఈజ్ రాంగ్. చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే ఏ సెంటెన్స్లో ఆర్టికల్స్ అనేది రైట్ యూజ్ చేశాడా, రాంగ్ యూజ్ చేశాడా? రాంగ్ యూజ్ చేశాడు అంటున్నాడు. ఆర్టికల్స్ మీద కంపల్సరీ క్వశ్చన్, ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ ఆర్టికల్స్ మీద, 1, 2 ఆర్టికల్స్ టాపిక్ కంప్లీట్ చేయండి ఫస్ట్ మీరు, యాప్ తీసుకున్న వాళ్ళు. ఓకేనా. ఎందులో రాంగ్ యూజ్ చేసామంటున్నాడు. చూడండి ఇక్కడ క్లియర్గా, ఐ సా ఏ మ్యాన్ వాకింగ్ డౌన్ ద స్ట్రీట్. నేను ఒక మనిషిని చూశాను, అంటే నడుచుకుంటూ వెళ్తున్న మనిషిని చూశాను అని. కాబట్టి ఇక్కడ ఏ మ్యాన్ ఓకే కదా, ఓకే. షీ మెట్ ఏ ఓల్డ్ మ్యాన్. చూడండి ఇక్కడ క్లియర్ అబ్జర్వ్ చేయండి, దొరికిపోయింది ఆన్సర్. ఇక్కడ క్లియర్గా చూడండి, మనము ఏ అండ్ 2 తీసుకుంటే ఏకి యాన్కి డిఫరెన్స్ ఏంటండి? ఏ అనేది మనము కాన్సనెంట్ సౌండ్స్ ముందు యూజ్ చేసుకోవాలి, యాన్ అనేది ఏమో వోవెల్ సౌండింగ్ వర్డ్స్ ముందు యూజ్ చేసుకోవాలి. చూడండి, ఏ అనేది ఏమో కాన్సనెంట్ సౌండింగ్ వర్డ్స్ ముందు యూజ్ చేసుకోవాలి, యాన్ అనేది ఏమో ఓవెల్ సౌండింగ్ వర్డ్స్ ముందు యూజ్ చేసుకోవాలి. ఇంగ్లీష్లో ఓవెల్స్ కాన్సనెంట్స్ కావు తెలుగులో. కాబట్టి తెలుగులో అంటే మనకు కా నుంచి హా వరకు. ఓకేనా. ఇంగ్లీష్లో తెలుగులో మనకు ఇది ఓవెల్స్ అంటే ఆ నుంచి హా వరకు. ఓకేనా. చూడండి, ఏ అనేది కాన్సనెంట్ సౌండ్స్కి యూజ్ చేసుకోవాలి, యాన్ అనేది ఓవెల్ సౌండ్స్కి యూజ్ చేసుకోవాలి. కానీ లాంగ్వేజ్ మాత్రం తెలుగు లాంగ్వేజ్ ప్రకారమే చెక్ చేసుకోవాలి అండి. తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేసుకోవాలి. మరి అప్పుడు చాలామంది ఇంగ్లీష్ ప్రకారం చెక్ చేస్తారు, అవసరం లేదు, తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేసుకోండి. ఇప్పుడు మ్యాన్ అన్నప్పుడు మా కాబట్టి అది కాన్సనెంటే కాబట్టి ఏ వాడతాం. అదే ఓల్డ్ మ్యాన్ అంటే మనం ఇప్పుడు ఏమంటామండి? ఓల్డ్ అంటే తెలుగులో అండి ఓ అనేది మనకు తెలుగులో కాన్సనెంటే ఓవెల్ కాబట్టి మనం అప్పుడు ఏం యూజ్ చేసుకోవాలి? యాన్ యూజ్ చేసుకోవాలి, ఏ యూజ్ చేసుకోవాలి? యాన్ వాడాలి. యాన్ ఓల్డ్ మ్యాన్ అంటాం, అంతేగాని మనకు అక్కడ ఏ ఓల్డ్ మ్యాన్ అంటామా అనం. ఓకేనా. కాబట్టి మనకు అది రాంగ్ ఉంది అండి. అయినా ఇక్కడ క్లియర్ అబ్జర్వ్ చేయండి, ఓల్డ్ మ్యాన్కి అయితే ఏ అయితే రాదు కదా, రాదు. ఒకవేళ చూడండి ఇక్కడ షీ మెట్ డాష్ ఓల్డ్ మ్యాన్ హూ వాస్ క్రాసింగ్ ద రోడ్. ఇక్కడ చూడండి మనకు హూ వాస్ క్రాసింగ్ ద రోడ్ అంటే ఎవరైతే క్రాస్ చేస్తున్నారో ఆ ఓల్డ్ మ్యాన్ని కలిసింది అని. అయితే ఇక్కడ మనకు ఈ ఏ కాదు యాన్ కాదు, 2 రావండి. యాక్చువల్గా మనకి ఏమొస్తుందో తెలుసా? దా అనేది వస్తుంది. ఎందుకంటే ఒక పర్టికులర్ ఓల్డ్ మ్యాన్ గురించి మాట్లాడుతుండవు. ఓకేనా. పర్టికులర్ ఒకవేళ చూడండి ఏ అన్న యాన్ అన్న రావాలి అనుకుంటే ఏ అయితే అసలు రావద్దు. ఏ యాన్ రావాలి అనుకుంటే అంటే ఇండెఫినెట్ ఆర్టికల్స్ రావాలి అనుకుంటే ఏ అయితే అసలు రావద్దు కదా, వస్తే యాన్ రావాలి ఇండెఫినెట్ ఆర్టికల్స్ అనుకుంటే. వాళ్ళు డెఫినెట్ సెన్స్లో మాట్లాడుతున్నాం అనుకుంటే దా రావాలి. ఏ అయితే రాంగ్ కాబట్టి ఈ సెంటెన్స్ అయితే రైటా రాంగా? రాంగ్. కాబట్టి మనకు ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. మరి ఇప్పుడు యాక్చువల్గా ఏమొస్తుంది చెప్పండి? ఒకవేళ ఈ సెంటెన్స్ షీ మేట్ డాష్ ఓల్డ్ మ్యాన్ అంటే అప్పుడు ఏమొస్తుంది? యాన్ ఓల్డ్ మ్యాన్. పక్కన ఈ సెంటెన్స్ ఇచ్చిండు కదా, వాస్ క్రాసింగ్ ద రోడ్ అంటే అప్పుడు మనకు యాక్చువల్గా అక్కడ ఏం ఆర్టికల్ ఉండాలి? దా అనే ఆర్టికల్ ఉండాలి. ఎందుకంటే ఆ ఓల్డ్ మ్యాన్ గురించి మాట్లాడుతుంది కదా, మళ్ళీ స్పెసిఫిక్గా ఒక స్పెసిఫిక్ ఓల్డ్ మ్యాన్ని ఒకరిని కలిసింది అని. కాబట్టి అప్పుడు మనకు ఆప్షన్ అక్కడ ఆన్సర్ దా వస్తుంది. ఏ అయితే రాంగే కదా, కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. మిగతా చదువుదాం. ద బుక్ దట్ యూ గేవ్ మీ లాస్ట్ వీక్ వాజ్ రియల్లీ గుడ్. ద బుక్ రైటా రాంగా? చూడండి, నువ్వు నాకు ఏదైతే బుక్ ఇచ్చావో అది చాలా బాగుంది అని.
ద బుక్ అంటే ఒక పర్టికులర్ బుక్కే కదా, ఇక్కడ ఏ బుక్ వస్తుందో దా బుక్ వస్తుందో దా బుక్కే వస్తుంది, పర్టికులర్ అనమాట. ఓకేనా, పర్టికులర్ కాబట్టి ఇది మనకు కరెక్టే ఉంది. ఓకేనా, ఆప్షన్ సి సెంటెన్స్ మనకు కరెక్టే ఉంది, సెంటెన్స్ కరెక్టే ఉంది. తర్వాత చూడండి, ద పసిఫిక్ ఈజ్ ద లార్జెస్ట్ ఓషియన్. చూడండి, పసిఫిక్ నేమ్స్ ఆఫ్ ఓషియన్స్ ముందు మనం ఏం వాడాలండి, దా వాడాలి కదా. ద పసిఫిక్, ద ఇండియన్ ఓషియన్, ద అట్లాంటిక్, ద ఆర్కిటిక్, దా అనే ఆర్టికల్ వాడాలి. ఇది కరెక్టే వాడండు. ఈజ్ ద లార్జెస్ట్ ఓషియన్ చెప్పిన మీకు ఆల్రెడీ. సూపర్లేటివ్ డిగ్రీ లార్జెస్ట్ కానీ, బిగ్గెస్ట్ కానీ, స్మాలెస్ట్ కానీ, థిన్నెస్ట్ కానీ, థిక్కెస్ట్ కానీ, బ్రేవెస్ట్ కానీ, క్లెవరెస్ట్ కానీ వస్తే, ఓకేనా, ఇలా వస్తే మనం కంపల్సరీ ఇక్కడ ఏం వాడాలి చెప్పండి, ఆర్టికల్ ద అనేది వాడాలి, ఆర్టికల్ ద. కాబట్టి ఇందులో కూడా కరెక్టే వాడిండు, ఇందులో కూడా కరెక్టే వాడిండు. ఇక మనకు జస్ట్ ఏ మ్యాన్, ఎందుకంటే అక్కడ పక్కన సెంటెన్స్ ఏం క్లియర్గా లేదు కాబట్టి మనకు ఏ మ్యాన్ అనేది ఇందులో కూడా కరెక్టే. కాబట్టి రాంగ్ ఉంది ఎక్కడ అంటే ఆప్షన్ 2లో రాంగ్ ఉంది అండి. కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఓల్డ్ మ్యాన్ ముందు ఇండిఫరెంట్ ఆర్టికల్స్ రావాలనుకుంటేనేమో ఏ యాన్లో ఏమొస్తుంది, యాన్ వస్తుంది. డిఫరెంట్ ఆర్టికల్ వాడాలంటే దా వస్తుంది, ఏ అయితే అసలు రాదు. బట్ మనకి ఇది రాంగ్ ఇచ్చిండు, ఏ ఇచ్చిండు కదా రాంగ్, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 ఇన్కరెక్ట్ సెంటెన్సే కదా అడిగేది. ఆర్టికల్ ఎక్కడ తప్పు యూజ్ చేశాడో అది చెప్పమంటుండు. ఆప్షన్ 2. 13th క్వశ్చన్ చెప్పండి. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ విచ్ హ్యాస్ ఎన్ ఎర్రర్. ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో కనిపెట్టమంటుండండి, ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో కనిపెట్టమంటుండు. చూద్దాం. ద టీచర్ ఆస్క్డ్ హర్. మీకు చెప్పనా, చూడండి, డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ చదివితే ఓన్లీ మార్చడం అనేదే కాదు, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చడం, ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి డైరెక్ట్ మార్చడం, ఇది ఒకటే కాదండి, మీకు స్పాటింగ్ ఎర్రర్స్ కూడా ఉంటాయి అన్నమాట. దీన్ని బేస్ చేసుకొని స్పాటింగ్ ఎర్రర్స్ కూడా మీరు నేర్చుకోవచ్చు క్లియర్గా. ఓకేనా, చూడండి ఇక్కడ ద టీచర్ ఆస్క్డ్ హర్, టీచరు ఆమెని అడిగిందట. టు ఎక్స్ప్లెయిన్, ఓకే, టు ఎక్స్ప్లెయిన్. సో వై హ్యాడ్ షీ బీన్ ఆబ్సెంట్. ఓకేనా, టీచర్ ఆస్క్డ్ హర్, సో టు ఎక్స్ప్లెయిన్ వై హ్యాడ్ షీ బీన్ ఆస్క్డ్ ఫర్ ద లాస్ట్ 2 days. జాగ్రత్త చూడండి, ఇక్కడ వై చూడండి, మనకు వై చూడండి, ఇక్కడ ఫస్ట్ వై అనేది చూడండి, క్లారిటీ చూడండి. చాలామంది ఏమనుకుంటారంటే వై అనేది ఇవ్వగానే సో సెంటెన్స్ అనేది క్వశ్చన్ లాగా ఉండాలి అని చెప్పేసి చాలామంది రాసుకుంటూ వెళ్ళిపోతారండి. ఒకసారి క్లియర్ అబ్జర్వ్ చేయండి. ఒక నార్మల్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఒక నార్మల్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్, నార్మల్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ దాని తర్వాత ఒక క్వశ్చనింగ్ స్ట్రక్చర్ అంటే మనకి ఏమొస్తుంది చెప్పండి, ఈ సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ పొజిషన్స్ని మార్చాలి కదా. కాబట్టి క్వశ్చనింగ్ స్ట్రక్చర్ ఏమొస్తుందండి, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అండి. ఇది అంటే నార్మల్ చూడండి, ఒక సెంటెన్స్ నార్మల్గా ఉండాలి అంటే అసెప్టివ్ సెంటెన్స్ రావాలంటేనేమో సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, సబ్జెక్ట్ తోటి కానీ ఆబ్జెక్ట్ తోటి కానీ. అదే క్వశ్చన్ ఎలా స్టార్ట్ అవుతుందండి, ఒక క్వశ్చన్ని స్టార్ట్ చేయాలంటే మీరు సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తారా, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ చేస్తారా, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ చేయాలి. ఎప్పుడైనా సరే హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయిందంటే అది క్వశ్చన్ అండి. ఓకేనా, సో మీరు క్వశ్చన్ రాయాలనుకుంటేనేమో హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ చేయండి. అదే నార్మల్ సెంటెన్స్ రాయాలనుకుంటేనేమో సబ్జెక్ట్ తోటి కానీ ఆబ్జెక్ట్ తోటి కానీ స్టార్ట్ చేయండి. అయితే ఇక్కడ ఈ సెంటెన్స్లో వై అనేది ఉంది. ఈ సెంటెన్స్లో వై అనేది ఎందుకోసం వచ్చిందో తెలుసా, డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ చూస్తే మీకు అర్థమవుతుంది. వై అనేది ఎందుకు వచ్చింది అంటే కంజంక్షన్ లాగా వచ్చింది అండి. ఓకేనా, సో మీ డైరెక్ట్ స్పీచ్లో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని మార్చేటప్పుడు ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ అనేవి కంజంక్షన్స్లో యాక్ట్ చేస్తాయి. కాబట్టి ఇప్పుడు వై అనేది క్వశ్చనింగ్ వర్డా కంజంక్షన్ అంటే కంజంక్షన్ అండి. లాస్ట్లో వాడు మీకు క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు, ఏమన్నా ఇవ్వలేడు కదా. చూడండి, డబ్ల్యూహెచ్ వర్డ్స్ మనకు కంజంక్షన్స్లో యాక్ట్ చేస్తాయి. ఓకేనా, అదేవిధంగా మనకు ప్రొనౌన్స్ లాగా యాక్ట్ చేస్తాయి, యాడ్వర్బ్స్ లాగా కూడా యాక్ట్ చేస్తాయి అనమాట. రైట్, బట్ ఇక్కడ వై అనేది మనకి ఎలా యాక్ట్ చేస్తుంది చెప్పండి, కంజంక్షన్లో యాక్ట్ చేస్తుంది. కంజంక్షన్ రెండింటిని కలుపుతుంది అనమాట. ఓకేనా, కలుపుతుంది కాబట్టి కంజంక్షన్లో యాక్ట్ చేస్తుంది. అది క్వశ్చన్ కాదు కదా. ఓకేనా, క్వశ్చన్ కోసం రాలే కదా. అయినా లాస్ట్లో క్వశ్చన్ మార్క్ లేదు కదా. ఫస్ట్ క్వశ్చన్ మార్కు లేనప్పుడు, లాస్ట్లో క్వశ్చన్ మార్కు లేనప్పుడు మరి ఇప్పుడు ఇక్కడ ఒకసారి సెంటెన్స్ జరుగుతుంది చూడండి. హ్యాడ్ షీ బీన్ ఆబ్సెంట్ అన్నాడు ఇక్కడ థర్డ్లో సిలో. చూడండి, హ్యాడ్ షీ బీన్ ఆబ్సెంట్ అట. హ్యాడ్ షీ బీన్ ఆబ్సెంట్ అంటే ఇది మనకి ఏ స్ట్రక్చర్ అండి, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ స్ట్రక్చరే కదా. హెల్పింగ్ వర్బ్, హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్, షీ అంటే సబ్జెక్టే కదా. మరి క్వశ్చన్ మార్కు లేనప్పుడు, లాస్ట్లో క్వశ్చన్ మార్కు లేనప్పుడు, వై అనేది క్వశ్చన్ కోసం రానప్పుడు మీరు క్వశ్చనింగ్ సెక్షన్ ఎట్లా వాడేస్తున్నాను, వాడొద్దు కదా, అది తప్పు. కాబట్టి అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే వై షీ హ్యాడ్ బీన్ ఆబ్సెంట్ ఉండాలి, హ్యాడ్ షీ బీన్ ఆబ్సెంట్ కాదు. ఎందుకు ఇది ఈలో ఎర్రర్ ఉందని ఎట్లా చెప్తున్నాను అంటే క్వశ్చన్ మార్క్ ఇవ్వలేడు వాడు. క్వశ్చన్ మార్క్ ఇవ్వనప్పుడు హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఈ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అనేది ఏంటిది, క్వశ్చనింగ్ స్ట్రక్చర్ కదా. మరి క్వశ్చన్ మార్క్ ఇవ్వనప్పుడు క్వశ్చనింగ్ స్ట్రక్చర్ ఎట్లా వాడతారు మీరు, నార్మల్ స్ట్రక్చర్ వాడాలి. కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ స్ట్రక్చర్ వాడతామా, వాడడం. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ వాడాలి. కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుందండి, షీ హ్యాడ్ బీన్ ఆబ్సెంట్ ఉండాలి. ఓకేనా, సో మనకి ఇది రాంగ్ ఉంది కాబట్టి పార్ట్ సిలో రాంగ్ ఉంది కదా. కాబట్టి మనకు పార్ట్ సి అనేది ఆప్షన్లో ఇచ్చిండు, ఆప్షన్ సిలో ఇచ్చిండు. కాబట్టి మనకు ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ అయిపోతుంది అండి అది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద వర్డ్ విత్ ద కరెక్ట్ స్పెల్లింగ్. చెప్పండి అన్న, కరెక్ట్ స్పెల్లింగ్ అట. స్పెల్లింగ్ అనేది కరెక్ట్ ఉండాలట. చెప్పండి ఆన్సర్. ఇంకా
ఎంటర్ప్రెన్యూర్ అంటే మనకు స్పెల్లింగ్ ఎలా ఉంటుందో తెలుసా? ENTRE ఫస్ట్, TER ఉంది కాబట్టి ఈ ఆన్సర్ తీసేయండి. ఓకేనా? తర్వాత ఎంటర్ప్రెన్యూర్, ఓకేనా, PRE ఉండాలి నాన్న. ఓకేనా? PRE ఉండాలి కాబట్టి ఇదైతే మనకు PR ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ NUERA NEUR అంటే ఎంటర్ప్రెన్యూర్ అంటే మనకు NEUR ఉండాలి. ఓకేనా? NEUR ఉండాలి కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 2 ఇస్ ద. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను నేను మన యూట్యూబ్లో పోస్ట్లో కూడా నేను అక్కడ అప్లోడ్ చేశాను. పోస్ట్లో చూడండి యూట్యూబ్లో క్లియర్గా. ఓకేనా? ఇవన్నీ అప్లోడ్ చేసిన క్వశ్చన్సే, అన్నీ అప్లోడ్ చేసినవే ఉంటాయి. ఈ స్పెల్లింగ్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ అందులో ఉంటాయి ఆటోమేటిక్గా. ఓకే, మేము చూసుకుంటే చాలు. చూడండి ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్ అంటే మనకు బిజినెస్ మ్యాన్ అండి. మరి ఇప్పుడు NEUR ఉండాలి. ENTRE PRE NEUR, NU కాదు NEUR ఉండాలి. కాబట్టి మనకు ఆప్షన్ B ఇస్ ద ఆన్సర్. కరెక్ట్ స్పెల్లింగ్ అంటే అది ఆప్షన్ B. నెక్స్ట్ చూడండి ఇక్కడ 16th వన్, హీ నెవర్ థ్రోస్ అవుట్ ద రబిష్ ఇన్ హిస్ రూమ్. సో రూమ్లో గలీజ్ రబిష్ ఉంటుంది కదా, ఎప్పుడు పడేయడు అని. చూడండి ఇక్కడ రూమ్లో పడేయడు అనమాట. ఇప్పుడు ఐడెంటిఫై ద నెవర్. నెవర్ అనేది దేని గురించి మాట్లాడుతున్నట్టు చెప్పండి నన్ను. ఎప్పుడు వేయడు అంటే ఇది మనకు టైం అన్నట్టే కదా, టైం లేదా ఫ్రీక్వెన్సీ అంటాం అంతే. నెవర్. ఓకే, నెవర్ అనేది యాడ్వర్బ్. ఫస్ట్ ఏ యాడ్వర్బ్ అవుతుంది? చూడండి, హీ నెవర్ థ్రోస్, ఎప్పుడు వేయడు అని అంటే టైం గురించి మాట్లాడుతుంది కదా, కాబట్టి ఎప్పుడు వేయడు అంటే ఫ్రీక్వెంట్గా టైం గురించి మాట్లాడుతుంది కాబట్టి యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటాం. మేనర్ అంటే ఏంటి? ఎలా. ఐఎమ్ ఈటింగ్ స్లోలీ. స్లోలీ అనేది మేనర్. మేనర్ అంటే ఎలా చేస్తున్నావు పని. షీ ఈజ్ రన్నింగ్ ఫాస్ట్, దే ఆర్ రన్నింగ్ క్విక్లీ, ఇలా మనకు మేనర్ అవుతుంది అది, రైట్. యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అంటే ఎంతవరకు అన్నమాట, ఎంతవరకు. ఓకేనా? యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటే ఎక్కడ. ఓకేనా? ఐఎమ్ గోయింగ్ టు అమెరికా. టు అమెరికా అనేది మనకి అక్కడ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. షీ ఈస్ కమింగ్ హియర్. హియర్ అనేది మనకి యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఓకేనా? కాబట్టి యాడ్వర్బ్ ఆఫ్ టైం అంటేనేమో యాక్షన్ ఎప్పుడెప్పుడు జరుగుతుంది అని. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటేనేమో యాక్షన్ ఎలా జరుగుతుందో చెప్తుంది. యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అంటేనేమో యాక్షన్ ఎంతవరకు జరుగుతుందో చెప్తుంది. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటేనేమో యాక్షన్ ఎక్కడ జరుగుతుందో చెప్తుంది అనమాట. ఓకేనా? యాక్షన్ గురించి చెప్పేదాన్ని యాడ్వర్బ్ అంటాం. ఓకేనా? కాబట్టి ఇలా డిఫరెంట్ చూసుకుంటాం. కాబట్టి నెవర్ అంటే టైం గురించి మాట్లాడుతుంది కాబట్టి దీన్ని ఏమంటాం చెప్పండి? యాడ్వర్బ్ ఆఫ్ టైం. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద లయన్ ఈజ్ ఏ ఫెరోషియస్ ఎనిమల్. ఫెరోషియస్ అంటే మీనింగ్ ఏంటండి? ఐడెంటిఫై ద యాంటోనిమ్ అడుగుతుండే ఇక్కడ. ఓకేనా? యాంటోనిమ్ అంటే చెప్పండి అన్న. ఫెరోషియస్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? క్రూరమైన, బ్రూటల్. ఓకేనా? బ్రూటల్ అంటూ ఉంటుంది. దీన్ని మనం వైల్డ్ ఎనిమల్ అంటాం కదా, బ్రూటల్ అన్నమాట. ఫెరోషియస్ అన్న, బ్రూటల్ అన్న, వైల్డ్ అన్న మనకు సేమ్ మీనింగ్. అంటే దయ ఉండదన్నమాట, జాలి దయ అనేది ఉండదు అనమాట, రైట్. అది మనం ఫెరోషియస్ అంటాం. మరి ఫెరోషియస్కి ఆపోజిట్ ఒకటి అడుగుతుంది కదా. ఫెరోషియస్ అంటే చాలా క్రూరమైన అనమాట. దానికి ఆపోజిట్ అంటే ఎనార్మస్ అంటే ఏంటండి? పెద్ద, ఎక్కువ. ఓకేనా? హ్యూజ్. ఎనార్మస్ని ఏమంటాం మనం? ఎక్కువ అంటూ ఉంటాం. ఇది మనకు ఆన్సర్ అవుతుందా? కాదు. నెక్స్ట్ డిస్గస్టింగ్ అంటామా? లేదు, నెగిటివ్ వర్డ్ ఇది. వైల్డ్ అంటే చూడండి, యాంటోనిమ్ అంటే చూడండి, ఫెరోషియస్ అన్న వైల్డ్ అన్న ఒకటే కదా, కాబట్టి సినోనిమ్ అవుతుంది ఇది మనకు, యాంటోనిమ్ కాదు. ఇది ఆన్సర్ కాదు. సో ఆన్సర్ వస్తుంది మోడరేట్గా ఉండడం. ఫెరోషియస్ అంటే చాలా క్రూరంగా ఉండడం, దానికి ఆపోజిట్ అంటే మోడరేట్గా, నార్మల్గా ఉండడం అనమాట. కాబట్టి ఆప్షన్ ఏం తీసుకోవచ్చు మనం? ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యూ విల్ నాట్ సక్సీడ్ డాష్ యూ వర్క్ హార్డ్. ఓకేనా? నువ్వు సక్సీడ్ కాలేవు ఎప్పుడు? నువ్వు వర్క్ చేయకపోతే, నువ్వు హార్డ్ వర్క్ చేయకపోతే సక్సెస్ కావు అని. చూడండి ఇక్కడ మనకి ఇఫ్ క్లాస్ లాగా ఉందా లేదా? ఇఫ్ క్లాస్ లాగా ఉంది. మరి మనకు ఇఫ్ అంటే చూడండి ఇక్కడ క్లియర్గా చూడండి, ఇఫ్ స్లాష్ అన్లెస్ ఇక్కడ మనకు చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి అన్న. సింపుల్ ప్రెజెంట్ వస్తే, ఇఫ్ స్లాష్ అన్లెస్లో సింపుల్ ప్రెజెంట్ వస్తే ఇక్కడ మనకి ఏం రావచ్చు? విల్ ప్లస్ V1 రాయొచ్చు కదా, కాబట్టి ఇది స్ట్రక్చర్. ఓకేనా? మన ఇప్పుడు ఇక్కడ నువ్వు హార్డ్ వర్క్ చేయకపోతే సక్సెస్ కావు అని. ఇప్పుడు ఇఫ్ అన్న రావాలి, ఇక్కడ అన్లెస్ అన్న రావాలి. బట్ అంటామా లేదు, అండ్ అంటామా లేదు, ఇఫ్ అన్న అన్లెస్ అన్న. ఇప్పుడు ఇక్కడ ఇఫ్ పెడితే ఏమవుతుంది? యూ విల్ నాట్ సక్సీడ్ ఇఫ్ యూ వర్క్ హార్డ్. హార్డ్ వర్క్ చేస్తే సక్సీడ్ అవుతావు అనాలి. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ సక్సీడ్ అనాలి. మరి ఇఫ్ అనేది సెట్ అవుతుంది, అక్కడ కాదు. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? అన్లెస్ అంటే మీనింగ్ ఏంటండి? చేయకపోతే. అన్లెస్ అంటే మీనింగ్ ఏంటి? చేయకపోతే. అన్లెస్ యూ వర్క్ హార్డ్. అన్లెస్ అంటే మీనింగ్ ఏం చెప్పండి? ఇఫ్ నాట్ అని. ఓకేనా? అన్లెస్ అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ నాట్ అని. ఓకే, నువ్వు హార్డ్ వర్క్ చేయకపోతే. ఓకేనా? అన్లెస్ యూ వర్క్ హార్డ్, నువ్వు హార్డ్ వర్క్ చేయకపోతే సక్సెస్ అవుతావా? కాదు, యూ విల్ నాట్ సక్సీడ్ అనమాట. కాబట్టి ఇది నెగిటివ్లో ఉండాలి. సో మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ డి, అన్లెస్ వాడాలి అక్కడ.
చేయకపోతే అని వాడాలి కాబట్టి ఇఫ్ అంటే ఏంటి చేస్తే అనే మీనింగ్ వస్తుంది. చేయకపోతేనే కదా అక్కడ నువ్వు సక్సెస్ కాలేవు, హార్డ్ వర్క్ చేయకపోతే అని ఉండాలి కాబట్టి అన్లెస్ అనేది రావాలి. ఓకేనా. ఇంకో పాయింట్ చూడండి, అన్లెస్ తోటి అన్లెస్ యూ గో దేర్ అంటామా, అన్లెస్ యూ డోంట్ గో దేర్ అంటామా, అన్లెస్ యూ గో దేర్ అనాలి. ఎందుకంటే అన్లెస్ అనేది ఆల్రెడీ నెగిటివ్ కాబట్టి. సో అన్లెస్ తోటి ఉండే సెంటెన్స్ ఉంది, ఇది కాదు అన్లెస్ తోటి ఉండే క్లాజ్ ఉంది కదా, దీంట్లో మనకు నాట్ రాకూడదు. అన్లెస్ యూ డోంట్ వర్క్ హార్డ్ ఉండకూడదండి, అన్లెస్ యూ వర్క్ హార్డ్ అంతే. అన్లెస్ అంటే నేను నాట్ కదా అదనమాట. ఓకేనా, క్లియరా. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి ఇక్కడ. చూడండి 19th క్వశ్చన్ ఏమడుతుందో తెలుసా, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ సంబంధించి సింపుల్ క్వశ్చన్ అండి ఇది. చూడండి, ఐడెంటిఫై ద కరెక్ట్ ప్యాసివ్ సెంటెన్స్ ఏమడుతుండో తెలుసా. సో ప్యాసివ్ సెంటెన్స్, కరెక్ట్ ప్యాసివ్ సెంటెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ, అంతే. ఐడెంటిఫై ద కరెక్ట్ ప్యాసివ్ సెంటెన్స్ అడుగుతుండ, అంటే ప్యాసివ్ వాయిస్లో కరెక్ట్ ఉండేది ఏంటి అడుగుతుండే. చెప్పిన ఆల్రెడీ మీకు. చూడండి ఒకటే పాయింట్, ఒకటే ఆన్సర్, డైరెక్ట్ ఆన్సర్ ఇది. సెంటెన్స్ చూడండి, యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి డిఫరెన్స్ చెప్తా చూడండి. ఫస్ట్ జనరల్ స్ట్రక్చర్, యాక్టివ్ వాయిస్ అంటే దేంతో స్టార్ట్ అవుతుందండి, సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది. ఇది మనకి జనరల్ యాక్టివ్ వాయిస్ అంటాం. ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటండి, ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ బై సబ్జెక్ట్. ఇది మనకు ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. ప్రతి యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు, ప్రతి ప్యాసివ్ వాయిస్లో బై సబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. ఓకేనా. కాబట్టి యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది. ప్యాసివ్ వాయిస్ అంటే ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, బై సబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది. ఇది ఒక డిఫరెన్స్ అండి. ఇంకో డిఫరెన్స్ చెప్పిన మీకు ఆల్రెడీ, మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. బీ ఫామ్ చూడండి ఇక్కడ క్లియర్గా చూడండి, బీ ఫామ్ మనకి ఎప్పుడైనా సరే బీ ఫామ్ ప్లస్ V3 ఉందనుకోండి, బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే సెంటెన్స్లో బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే అది ఏ వాయిస్ అయిపోతుందండి, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్, అంతే. సెంటెన్స్లో బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే అది ఏ వాయిస్ స్ట్రక్చర్ అవుతుందండి, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. అది బీ ఫామ్ ప్లస్ V3 అనేది ఏ వాయిస్ స్ట్రక్చరు, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. ఒకవేళ సెంటెన్స్లో బీ ఫామ్ ప్లస్ V3 లేదనుకోండి, అప్పుడు అది మనకు ఏ వాయిస్ స్ట్రక్చర్ అవుతుందండి, యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ అవుతుంది, అంతే. రెండే పాయింట్లు. చూడండి క్వశ్చన్ ఎట్లా అడుగుతుందో తెలుసా, కింది వాటిలో ఏది యాక్టివ్ వాయిస్లో ఉంది, కింది వాటిలో ఏది ప్యాసివ్ వాయిస్లో ఉంది అని క్వశ్చన్స్ వస్తాయి, మోడల్ ఒక మోడల్. బట్ మీరు సింపుల్ చెప్పొచ్చండి. చూడండి మనకు బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే అది ప్యాసివ్ వాయిస్, బీ ఫామ్ ప్లస్ V3 లేదా అది మనకి యాక్టివ్ వాయిస్, అంతే. ఇప్పుడు చెక్ చేద్దాం. ఫస్ట్ బీ ఫామ్స్ అంటే ఏంటో చూడండి. బీ ఫామ్స్ అంటే ఏది బీ ఫామ్ అయినా రావచ్చు, బీ, బీన్, బీయింగ్. ఓకేనా. తర్వాత యామ్, ఈజ్, ఆర్, వర్స్, వర్, ఇవన్నీ మనకు బీ ఫామ్స్ అండి. ఇవన్నీ మనకేంటి, బీ ఫామ్స్ అండి. అయితే ఒక బీ ఫామ్ పక్కన V3 ఉండాలన్నమాట. బీ ఫామ్ పక్కన V3 ఉంటే, V3 అంటే మెయిన్ వర్బ్ V3, గో, వెంట్, గాన్ అంటాం కదా, గాన్ అనేది V3 అట్లా. ఓకేనా. V3 ఉంటే అది మనకు ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. చెక్ చేద్దాం వెళ్ళి ఏముంది. లార్జ్ నెంబర్స్ ఆఫ్ పీపుల్ ఈ స్కిల్డ్, ఈ స్కిల్డ్ అంటే ఈజ్ అనేది బీ ఫామ్, స్కిల్డ్ అనేది V3 కదా, ఇది ప్యాసివ్ వాయిసే, ఓకే. తర్వాత ద వాల్ మెజర్డ్, ఇక్కడ బీ ఫామ్ ఉందా లేదు, ఇది ప్యాసివ్ వాయిస్ కాదు. ఓకేనా. ఆప్షన్ సి చూడండి, సిలో ఈజ్ గివెన్, ఈజ్ గివెన్, ఈజ్ ప్లస్ V3, ఈజ్ ప్లస్ V3 కదా, బీ ఫామ్ ప్లస్ V3 కదా, బట్ ఇది కూడా ప్యాసివ్ వాయిసే, ఇది కూడా ఓకే. ఓకేనా. ఏ ప్యాసివ్ వాయిస్లో ఉంది, సి ప్యాసివ్ వాయిస్లో ఉంది. తర్వాత ఫోర్త్ ఆప్షన్ చూడండి, స్టాంప్స్ విల్ బాట్, విల్ బాట్ అంటే ఇక్కడ మనకు బీ ఫామ్ ఉందా, మనకు లేదు, లేదు కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. బీ ఫామ్ ప్లస్ V3 ఎన్ని ఉన్నాయండి, ఈజ్ స్కిల్డ్ అంటే బీ ఫామ్ ప్లస్ V3, ఈజ్ గివెన్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 కదా, ఈ రెండు ప్యాసివ్ వాయిస్లో ఉన్నాయి. కానీ ఒకసారి సెంటెన్స్ కరెక్ట్ చదువుదాం. ద లార్జ్ నెంబర్స్ ఆఫ్ పీపుల్ అంటే సింగులరా ప్లూరలా, ప్లూరల్. మరి ఈ స్కిల్డ్ అంటామా, ఆర్ కిల్డ్ అంటామా, ఆర్ కిల్డ్ అనాలి. ఈ చాలామంది ప్రజలైతే ఉన్నారు కదా ఇక్కడ, ఈ స్కిల్డ్ ఆర్ కిల్డా ఉంటే ఆర్ కిల్డ్ ఉండాలి, ఈజ్ అయితే రాదు కదా. కాబట్టి స్ట్రక్చర్ ప్రకారం రాంగ్ ఉంది కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. చెక్ చేయండి. అది కూడా లాట్ ఆఫ్ మనీ అంటే సింగులరే కదా, చాలా మనీ సింగులర్ కాబట్టి మనకు సింగులర్ ఉంది కాబట్టి ఈజీ రావచ్చు కదా, మనీ ఈజ్ గివెన్ కాబట్టి మనకు ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఉంది వెర్బ్ ప్రకారం. సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఇదండి, ఇది మీకు సో క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ మనకు క్వశ్చన్స్. అర్థమైందా మీకు? ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అర్థమవుతున్నాయా? ఇది ఇలాంటి క్లాసెసే కావాలి అనుకుంటే, ఇలాగే అన్ని కాన్సెప్ట్స్ అన్ని టాపిక్స్ నేర్చుకోవాలి అనుకుంటే మన ఓకేనా ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్ ఇవన్నీ ఉంటాయి, ఎక్సలెంట్ క్లాసెస్ ఉంటాయండి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా. 1 మంత్కు ఉంది, 20 డేస్కి ఉంది, 3 మంత్స్కి ఉంది, 6 మంత్స్కి ఉంది, అన్ని కోర్సెస్ ఉన్నాయి అక్కడ. ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది. ఫ్రీ డెమో చూడండి. ఫస్ట్ ఎస్ఎస్సి లెవెల్లో కంటెంట్ పెట్టాను. ఎస్ఎస్సి లెవెల్లో నేర్చుకున్నప్పుడు మాత్రమే మీకు కాన్సెప్ట్స్ అనేవి వస్తాయి, లేకపోతే అర్థం కావు అవి. ఓకేనా. కాబట్టి ఆ కాన్సెప్ట్స్ ఉంటాయండి. అర్థమైంది కదండి. ఇది మనకు ఫ్రీ డెమో. ఓకేనా. సో ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్లో క్లాస్ 2 అండి. క్లాస్ 1 చూడని వాళ్ళు కంపల్సరీ వెళ్ళి క్లాస్ 1 కూడా కంప్లీట్ చేసుకోండి. ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. మీకు ఒకవేళ బుక్ కావాలనుకుంటే మన ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేయండి.
ఓకేనా? సో తప్పకుండా ఈ వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మీకోసం నేను మరెన్నో వీడియోస్ చేస్తాను. ఇంగ్లీష్ అంటే అస్సలు భయపడకండి. నేను చేసిన ప్రీవియస్ క్వశ్చన్స్ వీడియోస్ అన్నీ చూడండి, సరిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.